Hello guys, welcome to Asha Wahi online classes and welcome to Indian Budget 2024-2025. So my name is Venkatesh Parmanchala, Indian Economy Faculty, Telangana Economy Faculty, AP Economy Faculty. So ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బడ్జెట్ అనేది మన అందరికీ కూడా జూలై 23rd 2024-2025 ఫుల్ టర్మ్ బడ్జెట్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో యాజ్ యూ ఆల్రెడీ నో దట్ ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ అనేది నేను చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాను. గత 14 సంవత్సరాల నుంచి చూసుకుంటే యాజ్ అన్ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్, యాజ్ అ గ్రూప్ 2 క్రాకర్, సో డెఫినెట్గా మీ అందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంట్లో నా ఈ 10 సంవత్సరాల అనుభవం గల ఆ టీచింగ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో బైలింగ్వల్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మన యూట్యూబ్ ఛానల్స్లో ఈ యొక్క సెషన్ అనేది మీ అందరికీ కూడా ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైనా సరే ఈ బడ్జెట్తో పాటు ఇండియన్ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో అవన్నీ కూడా విత్ బైలింగ్వల్ క్లాసెస్ అనేవి మన యాప్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సర్వే అప్డేట్స్ అన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ సెషన్ అనేది అందరికీ కూడా అటు ఓల్డ్ ఆస్పిరెంట్స్ అట్ ద సేమ్ టైం న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ సెషన్ అనేది తీసుకుంటున్నానమ్మా. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఐ థింక్ మన యొక్క బడ్జెట్ అనేది కంప్లీట్గా జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎవరైతే పోటీ పరీక్షలు పర్టికులర్గా ఈ యొక్క యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నాట్ ఓన్లీ ఈవెన్ దిస్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈసారి బడ్జెట్ నుంచి 3 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సర్వే నుంచి ఖచ్చితంగా 15 మార్కులు అనేది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వీ మే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ వర్క్. సో అందులో భాగంగానే ఖచ్చితంగా ఈ బడ్జెట్ అనేది దాదాపు మనకి 6 నుంచి 7 గంటలు ఉంటుందమ్మా. సో పైన బడ్జెట్ అనేది కాకుండా ఇన్డెప్త్ అనాలిసిస్ ఒక్కొక్క పాయింట్ అనేది, సో ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి, ముందే చెప్తున్నాను. అండ్ ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కాన్సెప్ట్స్ విన్న తర్వాతనే ఆ బేసిక్ ఫండమెంటల్స్ ఏదైతున్నాయో ఆ టర్మ్స్ అనేది విన్న తర్వాతనే మీరు ఈ బడ్జెట్ అనేది ఫుల్ టర్మ్గా వినడానికి ప్రయత్నించండి, లేకపోతే మనకి అర్థం కాదు. సో వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ దట్ ఓల్డ్ ఆస్పిరెంట్స్ మస్ట్ అండ్ షుడ్ ఫార్వర్డ్, న్యూ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ ఫుల్ లెంత్ వీడియో అనేది వినడానికే ప్రయత్నించండి. సో మీ అందరికీ కూడా తెలిసిందే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది ఆర్టికల్ అనేది 112 ప్రకారంగా చూసుకుంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎక్కడ బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదమ్మా. ఆర్టికల్ 112 ప్రకారం చూసుకుంటే వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి మనకి భారత ప్రభుత్వం అనేది లోక్సభ ముందు ప్రకటించడం జరుగుతుంది. ఆ యొక్క రాష్ట్రపతి ఎవరైతున్నారో బడ్జెట్ అనేది లోక్సభ ముందు ఉంచడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దిస్ పాలిటీలో ఇన్న అంశాల మీద అంతగా దృష్టి పెట్టాను. మనం అంతా కూడా ఎకానమీ అనేది ఏదైతే ఉందో దాని దృష్టిలోనే పెడుతున్నాను. ఓకేనమ్మా. సో ఏప్రిల్ 1 అంతే కదమ్మా. జనరల్గా చూసుకుంటే మన ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు అసలు బడ్జెట్ అంటే ఏంటి, ఓకేనమ్మా, రాబోయే సంవత్సరానికి సంబంధించి అప్కమింగ్ ఏదైతే ఇయర్ అనేది ఏదైతే ఉందో అప్కమింగ్ ఫినాన్షియల్ అరేని ఏదైతే ఉందో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆ యొక్క ఎస్టిమేషన్స్ అని చెప్పేసి అంటాము, ఎక్స్పెక్టేషన్స్ అంటాం. ఎక్స్పెక్టేషన్స్ ఎందులో ఉంటాయి? రాబడుల రూపంలో, రిసిప్ట్స్ రూపంలో ఉంటాయి. ఓకేనమ్మా. అండ్ ఎక్స్పెండిచర్స్ అనేది వ్యయాలు అనేది ఖర్చు చేయడంలో ఉంటాయి. అంటే రాబోయే 12 నెలలు ప్రభుత్వం ఏ రంగాల మీద, ఏ సెక్టార్స్ మీద, ఏ సెక్షన్స్ మీద ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తుంది. మన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా డిపిఎస్పిలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కదా. ఆ యొక్క ఆదేశిక సూత్రాలు, నిర్దేశక నియమాల్లో సంక్షేమ రాజ్యాంగం అని చెప్పేసి, వెల్ఫేర్ స్టేట్ అని చెప్పేసి అందులో భాగంగా యొక్క
ఇర్రెస్పెక్టివ్ ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క జెండర్ అయినా సరే, క్యాస్ట్ అయినా సరే, రిలీజియన్ అయినా సరే, ఏదైనా సరే అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మనకి బడ్జెట్ అనేది అలొకేషన్స్ అనేది చేయడం జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. సో అందులో భాగంగానే ప్రభుత్వం రాబోయే సంవత్సరాల్లో ఎంత వ్యయం చేస్తుందనే దాని మీదనే వాళ్ళు దృష్టి పెడుతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఇన్డెప్త్గా ఇంకా నేను కాన్సెప్ట్స్లోకి వెళ్ళట్లేదు. సో 2024-25 ఏదైతుందో ఆ యొక్క ఎస్టిమేటెడ్ ఏదైతుందో అప్కమింగ్ ఇయర్కి సంబంధించిన ఆ యొక్క ఇన్కమ్స్ ఏదైతున్నాయో, రిసిప్ట్స్ అనేది ఏదైతుందో అండ్ ఎక్స్పెండిచర్స్ అట్ ద సేమ్ టైమ్స్ లోన్స్, రుణాలు అనేది ఏదైతుందో ఆ రుణాలు అనేది కూడా దాన్ని మనం బడ్జెట్ అని చెప్పేసి అంటాం. మాకు అర్థం కావట్లేదు సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, బట్ మాకు జనరలైజ్డ్గా చెప్పండి, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, జనరల్గా మన ఫ్యామిలీస్ ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు నెలవారీ జీతం అనేది వస్తుంది కదా. నెలవారీ జీతం రాగానే మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఖచ్చితంగా బడ్జెట్ అనేది వేసుకుంటారు. బడ్జెట్ అంటే ఏంటి? ఓకే, మా నాన్న జీతం ఇంత వస్తుంది, మా ఆయన జీతం ఇంత వస్తుంది, ఓకే యావరేజ్గా ఒక 40,000 వేసుకుందాం అప్రాక్సిమేట్లీ. సో మనకి ఈ యొక్క నెలకి సంబంధించిన ఖర్చులు ఎంత, ఓకేనా, రెంట్ ఎంత కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎంత కట్టాలి, గ్యాస్కి ఎంత ఖర్చు అవుతుంది, ఆ యొక్క ఫీజుల ఖర్చు అనేది ఎంత అవుతుంది, సో ఇవన్నీ కూడా సరుకులకి సంబంధించిన సూపర్ మార్కెట్ ఖర్చు ఎంత అవుతుంది, పాల బిల్ అనేది ఎంత అవుతుంది, పేపర్ బిల్ ఎంత అవుతుంది, నెట్ బిల్ ఎంత అవుతుంది, రీఛార్జ్ బిల్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకుంటామా లేదా? అంచనా వేసే కదా మనం ఖర్చు పెట్టేది. అలా మనం ఏం చేస్తాము? నెలవారీ జీతం అనేది మనము బడ్జెట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం అనేది ఒక వార్షిక సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుంటుంది, ఒక ఫినాన్షియల్ ఇయర్ని తీసుకుంటుంది, అంటే 12 నెలల కాలానికి తీసుకుంటుంది. ఆ 12 నెలల కాలానికి తీసుకొని మనకి ప్రభుత్వం దగ్గర అంటే ప్రజల దగ్గర నుంచి కానీ, ఆ యొక్క సంస్థల దగ్గర నుంచి కానీ, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కానీ, ఆ యొక్క పబ్లిక్ నుంచి కానీ మనకి ట్యాక్సుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది అని వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొన్ని అంచనాలు అనేది ఉంటాయి. ఆ అంచనాల ప్రకారంగా వాళ్ళు వ్యయాలనేది చేసుకుంటారు. ఇప్పుడు మనదంటే నెలవారీగా చూసుకుంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, కానీ ప్రభుత్వం అలా కాదు కదా. సో కొన్ని 143 కోట్ల మంది ప్రజల యొక్క ఆదాయాలు అనేది ట్యాక్సుల రూపంలో అనేది మనకు వస్తుంది, జిఎస్టీ రూపంలో వస్తుంది, ఫీజుల రూపంలో వస్తుంది, రుణాల రూపంలో మనకి బహిర్గత రుణాలు కానీ అంతర్గత రుణాల ద్వారా కానీ వస్తుంది. సో అవన్నీ కూడా అంచనా వేసుకుంటుందన్నమాట. అలా చూసుకుంటే ఈ సంవత్సరము 48.2 లక్షల కోట్లు మన అంచనా, బడ్జెట్ అనేది అంచనా. ఇంకా మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. 48.2 lakh crores అనేది మనం వ్యయం చేయాలనుకుంటున్నాం, ఎక్స్పెండిచర్ చేయాలనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగానే మన ఆదాయాలు కూడా అంతే ఉండాలి. ఇక్కడ ఆదాయాలు అనే దానికంటే పర్ఫెక్ట్గా స్పెసిఫికల్గా రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం, ఓకేనమ్మా. సో రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్స్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకుంటుంది, ఆ బ్యాలెన్స్ షీట్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుంటుంది. హోప్ ఈ ఇంట్రడక్షన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే సింపుల్గా రాబోయే 12 నెలలకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్స్ అండ్ లోన్స్. ఎందుకంటే ఇందులో లోన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. లోన్స్ ఎందుకు ఇంక్లూడ్ అయి ఉంటాయి సార్ అని చెప్పేసి మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు నెలవారీ ఖర్చులు వేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి మనకి జూన్ జూలై వచ్చినప్పుడు మనకి మన పిల్లలకి సంబంధించిన ఆ యొక్క ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. 60,000, 70,000, ₹1,00,000 అనేది మనం ఫీజులు చెల్లించాలి. మరి మీ నెలవారీ బడ్జెట్ అనేది సరిపోతుందా? సరిపోదు. మీరేం చేస్తారు? అప్పు చేస్తారు, నెల నెల వడ్డీ అనేది చెల్లిస్తారు. సడన్గా ఏదన్నా మనకి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, లేదంటే ఎంగేజ్మెంట్, ఫంక్షన్స్, అనుకోని అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. మీరేం చేయాలమ్మా? మీ బడ్జెట్లో నుంచి అయితే ఖర్చు పెట్టలేరు కదా, అందుకే అప్పులు చేయాల్సి వస్తుంది. సో అప్పులు, రుణాలు అనేది ఏదైతే ఉందో అది కూడా బడ్జెట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్, ఆ యొక్క ప్రభుత్వ విత్తంలో భాగంగా ఆ యొక్క రెవెన్యూస్, ఆ యొక్క ఎక్స్పెండిచర్స్, ఆ యొక్క లోన్స్ అనేది కూడా ఇంటిగ్రేట్ అవుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సమగ్రంగా బడ్జెట్ అనేది వాళ్ళ నివేదిక అనేది రాష్ట్రపతి ముందు ఉంచుతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆమోద ముద్ర వేస్తేనే ఆ బడ్జెట్ అలొకేషన్స్ అనేది చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్రోప్రియేషన్ బిల్స్ ఇవన్నీ కూడా మీకు అవగాహన ఉండే ఉంటుంది. అలా మనకి చూసుకుంటే బడ్జెట్ అనేది ఓవరాల్గా ఆ క్లాసిఫికేషన్ అనేది చూద్దామా. ఆ బడ్జెట్కి సంబంధించిన ఏం చూద్దాం మనము, ఆ యొక్క క్లాసిఫికేషన్ అనేది ఒక్కసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ బడ్జెట్ అనేది చూసుకుంటే మనకి బడ్జెట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే ఈ రాబోయే వార్షిక సంవత్సరానికి సంబంధించిన రాబోయే 12 నెలలకి సంబంధించింది ఏముంటుందంటే అమ్మా, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ రెవెన్యూకి సంబంధించిన బడ్జెట్ అనేది ఉంటుంది. ఏం బడ్జెట్ ఉంటుంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ ఇందులో 2 భాగాలు ఉంటాయమ్మా. రెవెన్యూకి సంబంధించిన బడ్జెట్, ఏం బడ్జెట్? రెవెన్యూకి సంబంధించిన బడ్జెట్. రెండోది వచ్చేసి క్యాపిటల్ బడ్జెట్ అని చెప్పేసి కూడా అంటాము. ఏమంటాము? క్యాపిటల్ బడ్జెట్, మూలధన బడ్జెట్ అని కూడా మనం అంటాము.
సో ఏంటి సార్ అంటే సింపుల్గా మీకు ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఈ కాన్సెప్ట్స్ తెలుసు సార్ అన్న వాళ్ళు ప్లీజ్ ఇందాక మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, జస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఒక 10 నిమిషాలు అనేది ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ చేయండి. న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఇది వినడానికి మీరు ప్రయత్నించండి. మన యొక్క రోజువారీ కార్యకలాపాలని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ మన డే టు డే యాక్టివిటీస్ ఏదైతున్నాయో దాని ఎగ్జాంపుల్స్గా మీకు తీసుకుంటూ ఈ బడ్జెట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% అర్థమవుతుందమ్మా, 100%. ఎందుకంటే నేను కూడా మీలాగా ఒకప్పుడు ఆస్పిరెంటే కాబట్టి ఈ బడ్జెట్ అర్థం చేసుకోవడం అనేది చాలా సంక్లిష్టత అనేది ఉంటుంది, క్లిష్టత అనేది ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. కానీ మీకు చాలా వివరణాత్మకంగా చాలా డీటెయిల్డ్గా సింపుల్గా ఉండేటట్టు చూసుకునే బాధ్యత అనేది మన యొక్క ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా. ఓకేనా? సో ఐ జస్ట్ గో విత్ దిస్ రెవెన్యూ. మళ్ళీ రెవెన్యూ బడ్జెట్లో ఏముంటుంది సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ రెవెన్యూకి సంబంధించిన రిసీప్ట్స్, రెవెన్యూకి సంబంధించిన రాబడులు, రెవెన్యూకి సంబంధించిన వ్యయాలు, ఎక్స్పెండిచర్. మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించింది ఏముంటుంది మూలధనానికి సంబంధించిన రాబడులు. ఓకే, ఇందాక ఇంగ్లీష్లో రాశాను కాబట్టి ఇక్కడ తెలుగులో రాస్తున్నాను. మూలధనానికి సంబంధించిన రాబడులు, మూలధనానికి సంబంధించిన వ్యయాలు అనేది ఏదైతుందో ఇవన్నీ కూడా ఉంటాయి. సేమ్ బడ్జెట్లో ఎలాగైతే రిసిప్ట్స్, బడ్జెట్లో ఎలాగైతే ఆ యొక్క ఎక్స్పెండిచర్స్ పేమెంట్స్ అనొచ్చు, లేదంటే ఎక్స్పెండిచర్స్ అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే జస్ట్ రెండింటిని కేటగరైజ్ చేశాను. ఎందుకంటే సింప్లిఫై చేయడం కోసం అమ్మ. ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకు సార్ సింప్లిఫై చేశారు, ఎందుకు సార్ బడ్జెట్ అనేది ఇలా కేటగరైజ్ చేశారు అని చెప్పేసి అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? ఫస్ట్ వన్ వచ్చేసిందమ్మా రెవెన్యూకి సంబంధించిన బడ్జెట్. ముందు మనం ఏం చెప్పుకుందాం, రెవెన్యూకి సంబంధించిన బడ్జెట్లో నేనేమని చెప్పాను, ఇందులో మళ్ళీ ఏమన్నాను రిసిప్ట్స్ ఉంటాయని చెప్పేసి అన్నాను, ఇందులో మళ్ళీ మనకి ఎక్స్పెండిచర్స్ ఉంటాయని చెప్పేసి అన్నాను. రిసిప్ట్స్ అంటే ఏంటి, మీకు రెవెన్యూ బడ్జెట్ అనగానే ఎంతసేపు చాలామంది ఆస్పిరెంట్స్ దేని మీద దృష్టి పెడతారో తెలుసా, ఈ ట్యాక్సిబుల్ రెవెన్యూ, నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ, మనకు వచ్చే వడ్డీలు, మనకు వచ్చే ఫీజులు, ఫైన్లు, కమర్షియల్ సర్వీసెస్, ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్లు. అలా కాదమ్మా గుర్తుపెట్టుకోవాల్సింది, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ బడ్జెట్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది తెలుసమ్మా, ఇవి షార్ట్ టర్మ్ అనేవిగా ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక ఆదాయాలు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. షార్ట్ టర్మ్గా ఉంటాయి, స్మాల్ అమౌంట్స్లో ఉంటాయి, స్మాల్ అమౌంట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్లో ఉంటాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లైక్ ప్రభుత్వానికి షార్ట్ టర్మ్లో చిన్న మొత్తాల్లో వచ్చే ఆదాయాలు ఏముంటాయి, ట్యాక్సెస్. ఒప్పుకుంటారా లేదా? ట్యాక్సెస్, పన్నులు. పన్నులు అనేవి భారీగా ప్రభుత్వానికి రాబడులు వస్తాయా, చిన్న మొత్తాల్లో వస్తాయా? చిన్న మొత్తాలు. ఇప్పుడు మీరు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్లు కానీ, జిఎస్టీ కానీ, ఫీజులు కానీ, మనం చెప్పుకునే ఆ యొక్క ఫైన్లు కానీ, పెనాల్టీస్ కానీ, నాన్ కమర్షియల్కి సంబంధించిన సర్వీసెస్ కానీ ఆ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి చిన్న మొత్తాల్లోనే ప్రభుత్వాలకి ఆదాయాలు అనేది వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్యాక్సుల రూపంలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ ఇందులో ట్యాక్సిబుల్, నాన్ ట్యాక్సిబుల్ ఉంటాయి. ఆ కేటగరేషన్ మనకు వద్దామా, ఎందుకంటే మనం జనరల్ క్లాసెస్లో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో రిసీప్ట్స్ అని చెప్పేసి మనకు ఉంటుందమ్మా. తర్వాత వచ్చేసి మనకి ఎక్స్పెండిచర్స్ అనేది ఉంటుంది. సో రెవెన్యూ బడ్జెట్ అనేది రిసీప్ట్స్ అనేది ఏముంటుందమ్మా, ఎస్ మనకు వచ్చే పన్నులు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాక్సెస్ అనేది వస్తాయి. ఇందులో మళ్ళీ మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, ఇందులో మళ్ళీ మనకి పరోక్ష పన్నులు అనేది కూడా ఉంటాయి. సో ప్రత్యక్ష పన్నులు అంటే ఏమొస్తుంది మనకి, ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ అంటే ప్రజల దగ్గర నుంచి ప్రత్యక్షంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నుంచో, వాళ్ళ క్యాపిటల్ కరెంట్ అకౌంట్లో నుంచో, సేవింగ్స్ అకౌంట్లో నుంచో, శాలరీ అకౌంట్ నుంచో వాళ్ళు కట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రత్యక్షంగా ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మ్యాక్సిమం ఇవన్నీ కూడా జిఎస్టీ అనే పరిధిలోకి వస్తాయమ్మా. సో ఇలా చిన్న మొత్తాల్లో మనకి ప్రభుత్వానికి వచ్చే రాబడులన్నీ కూడా రిసిప్ట్స్ ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా స్మాల్ అమౌంట్స్లో ఉంటాయి, షార్ట్ టర్మ్గా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనమ్మా? ఓకేనా? ఇది షార్ట్ టర్మ్గా ఉంటుంది. మరి ఎక్స్పెండిచర్స్ అనేది ఏముంటాయి, ఇంకోటి అసలైన కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ అనగానే ఇక్కడ ఎటువంటి ఆస్తులు అనేది ఏదైతున్నాయో, అసెట్స్ అనేది ఏదైతున్నాయో, ఈ అసెట్స్ అనేది ప్రభుత్వం అనేది కోల్పోదు. రాబడులు అనేది వస్తున్నాయంటే ప్రభుత్వం అనేది ఎటువంటి ఆస్తులు అనేది అమ్మదమ్మా. ప్రభుత్వం అనేది ఎటువంటి ఆస్తులు అనేది అమ్మదు. ఇక్కడ చెప్పండి, ఎంతసేపు కూడా ప్రజల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి వాళ్ళకి రాబడులు అనేది వస్తున్నాయా, కానీ ఎక్కడా కూడా ఆస్తులు అమ్మి లేకపోతే అప్పులు చేసి, అప్పులు అంటే లయబిలిటీస్ అనేది కూడా క్రియేట్ అవ్వవు.
అప్పులు అనేది చేయదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆస్తులు అనేది అమ్మదు, అసెట్స్ అనేది సేల్ చేయదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అసెట్స్ సేల్ చేయదు, అప్పులు అనేది చేయదు. సో అవన్నీ కూడా మనకి రెవెన్యూ కిందకి వస్తుంది, ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ కిందకి వస్తుంది. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన హౌస్ హోల్డ్ యాక్టివిటీసే చూసుకుంటే, మన గృహ రంగానికి సంబంధించిన ఆ యొక్క ఇన్కమ్సే చూసుకుంటే, మన నెలవారీ జీతాలు, కొంతమంది జీతాల మీదే కాదు, కొంతమంది వ్యాపారాలు చేస్తుంటారు, మీకు వచ్చే లాభాలు, ఓకేనమ్మా. మూడోది మీకు వచ్చే రెంట్లు ఏదైతున్నాయో, ఓకేమా, రెంట్స్ వస్తుంటాయి కదా. కొంతమంది పని చేయకపోయినా కానీ మాకు కాంప్లెక్స్లు ఉన్నాయి, మాకు బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు అపార్ట్మెంట్లు ఉన్నాయి, మాకు రెంట్లు ఉన్నాయి, అవి ద్వారా కూడా మాకు ఆదాయం వస్తే అవన్నీ కూడా మీరు రెవెన్యూ కిందకి వేయండి. ఎందుకంటే మీరు భూములు అమ్మట్లేదు, ప్రాపర్టీ అమ్మట్లేదు, అసెట్స్ అమ్మట్లేదు, ఎటువంటి ఆస్తులు అనేది అమ్మట్లేదు, మీ బంగారం అమ్మట్లేదు, అలా చెప్పి అప్పు చేయట్లేదు. మీ రోజువారీ నెలవారీ జీతాలన్నీ కూడా హ్యాపీగా మీకు రెగ్యులర్గా వస్తున్నాయి. షార్ట్ టర్మ్ యొక్క అవసరాలు అనేది ఏదైతుందో అవి తీరుతున్నాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. షార్ట్ టర్మ్ ఉంటాయి. ఐ థింక్ యూ గుడ్ అండర్స్టూడ్. నెక్స్ట్ వన్ ఎక్స్పెండిచర్. ఈ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఏమేమి ఉంటాయి జనరల్గా చెప్పాలంటే, ఆ యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్, ఆ యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చే ఆ యొక్క జీతాలు అనేది ఏదైతున్నాయో, పెన్షన్స్ అనేది ఏదైతున్నాయో, నెలవారీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏదైతున్నాయో, పరిపాలనకి సంబంధించిన వ్యయాలు అనేది ఏదైతున్నాయో, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటాం కదమ్మా, ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏదైతుందో, పరిపాలనకి సంబంధించిన వ్యయాలు అనేది ఏదైతున్నాయో, ఓకేనా. వడ్డీ చెల్లింపులు, మనం అప్పులు చేస్తుంటాం కదమ్మా, అవి మూలధనం కేటగిరీ కిందకి వస్తుంది. అప్పులు చేసినప్పుడు మనకు వచ్చే ఆ యొక్క వడ్డీలు అనేది ఏదైతున్నాయో, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. ఈవెన్ ప్రభుత్వం కూడా వాళ్ళు రెంట్లు పే చేస్తుంటారు, తెలుసు కదా. ఎస్, దే విల్ పేయింగ్ రెంట్. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు తక్కువ కాబట్టి ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్స్ చూసుకోండి, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు చూసుకోండి, వాళ్ళ యొక్క ఏరియాలో వాళ్ళు ఏదైనా బిల్డింగ్నో లేకపోతే ఏదైనా రెంట్ తీసుకొని, హౌస్ అన్న రెంట్ తీసుకొని వాళ్ళ కార్యకలాపాలు అనేది వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. సో అలా ప్రభుత్వ ఆస్తులు అనేది రెంట్లు అనేది వాళ్ళు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది, ఓకేనమ్మా. వడ్డీ చెల్లింపులు, శాలరీస్, జీతాలు, ఇది కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్. ఏం స్కీమ్స్ అమ్మా? వెల్ఫేర్ స్కీమ్స్. ఆ యొక్క ప్రభుత్వ పథకాలు అనేది ఏదైతే ఉందో, లైక్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని చెప్పేసి అంటాం. కేంద్ర రంగ ప్రభుత్వ పథకాలు ఆర్ లబ్ధి పథకాలు, కేంద్ర ప్రయోజిత పథకాలన్నీ కూడా ఇలా పరిపాలనకి సంబంధించిన వ్యయాలమ్మ. ఓవరాల్గా క్లుప్తంగా చెప్పండి సార్, మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అంటే, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేది ఏదైతుందో, పరిపాలనకి సంబంధించిన వ్యయాలు అనేది ఏదైతున్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా ప్రభుత్వానికి వెళ్ళిపోయేవి ఏవైతున్నాయో, అవుట్ఫ్లోస్ అనేది ఏదైతున్నాయో అవన్నీ కూడా ఎక్స్పెండిచర్స్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. ఏ కేటగిరీ కిందకి వస్తుందమ్మా? ఎక్స్పెండిచర్స్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో రిసిప్ట్స్ షార్ట్ టర్మ్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ షార్ట్ టర్మ్గా ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. సో ఓకేనమ్మా, ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మల్టిపుల్గా వస్తుంటాయి, రిసోర్సెస్ నుంచి మల్టిపుల్గా వెళ్తుంటాయి. ఇవి రెవెన్యూ. ఇక్కడ చూడండి, ప్రభుత్వం ఖర్చు చేసేటప్పుడు కూడా ఇక్కడ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మేము ఏ విధంగా ఇంకా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇక్కడ ఎటువంటి అసెట్స్ అనేది మనము అమ్ముకోవడం కాదు, అసెట్స్ అనేది మనం క్రియేట్ చేయట్లేదు, ఆస్తులు అనేవి సృష్టించడం లేదు. మా యొక్క రెగ్యులర్ భాషలో చెప్పాలి సార్ అంటే, మీ యొక్క ఇందాక మనం చెప్పుకున్న ఆ యొక్క స్టడీకి సంబంధించిన, ట్యూషన్కి సంబంధించిన బిల్లులు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ, రెంట్లు కానీ, అవన్నీ కూడా ఏమైనా ఆస్తులు సృష్టిస్తున్నారా? లేదా బంగారం ఏమైనా కొంటున్నారా? రెంట్లు పే చేయడము, ఓకేనా, స్కూల్ ఫీజు కట్టడము, కాలేజ్ ఫీజులు కట్టడము, పెట్రోల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. హోప్ ఐ గివెన్ సమ్ క్లారిటీ, ఓకేనమ్మా. సో ఆస్తులు అనేది మనం అమ్ముకోవాల్సిన అవసరం లేదు, రాబడే విషయంలో ఆస్తులు అనేది కొనాల్సిన అవసరం లేదు. సో ఇవి షార్ట్ టర్మ్గా ఉంటాయి, స్మాల్ అమౌంట్స్లో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నైదర్ ద అసెట్స్ ఆర్ క్రియేటెడ్ నార్ లయబిలిటీస్ హావ్ బీన్ క్రియేటెడ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లయబిలిటీస్ హావ్ బీన్ రీపేడ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆస్తులు అప్పులకి సంబంధమే లేదు. నెక్స్ట్ వన్ క్యాపిటల్ బడ్జెట్. నెక్స్ట్ వన్ ఏందమ్మా? క్యాపిటల్ బడ్జెట్ అనేది ఏదైతుందో ఆ క్యాపిటల్ బడ్జెట్ గురించి మనం తెలుసుకుందాము. దీన్నే మనం ఏమంటామా? మూలధన బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఏం బడ్జెట్ అంటాం? మూలధనకి సంబంధించిన ఆ బడ్జెట్ అనేది ఉంది. సో మూలధన బడ్జెట్ అనేది దేనికి సంబంధించింది? మళ్ళీ ఇందులో రెండు రకాలుగా ఉంటాయి. రిసిప్ట్స్ అని చెప్పేసి ఉంటాయి, సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఉంటాయి, ఆర్ పేమెంట్స్ అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంటాయంటే, ఇది షార్ట్ టర్మ్కి సంబంధించింది కాదమ్మా, లాంగ్ టర్మ్ దీర్ఘకాలానికి సంబంధించిన అంశాలు. అట్ ద సేమ్ టైం ఇవి లంసంగా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లంసం అంటే కదా, భారీగా మనకి ఆ యొక్క లావాదేవీలు అనేది ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో వెరీ వెరీ మల్టిపుల్ టైమ్స్ అనేవి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయమ్మా.
ఓకేనమ్మా, బహుముఖ లావాదేవీలు అంటాం. సో ట్రాన్సాక్షన్స్ అనేది మల్టిపుల్గా. మాకు అర్థం కావట్లేదు సార్, మాకు క్లారిటీగా చెప్పండి అంటే చెప్తాను. అక్కడేమో సింగిల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఇక్కడ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వానికి సంబంధించిన రిసిప్ట్స్ అంటే ఏంటి, రాబడులు అనేది ఏ రూపంలో వస్తాయి, లంసంగా ఏమొస్తాయి అంటే వెరీ సింపుల్, డిస్ఇన్వెస్ట్మెంట్. ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి అంటాం. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం తన యొక్క ఆస్తులు అనేది ఏదైతున్నాయో, తన వాటా అనేది ఏదైతుందో అది అమ్ముకుంటుంది, తన యొక్క షేర్ అనేది అమ్ముకోవడం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ఎల్ఐసి లాంటి సంస్థలు, ఐడిబిఐ లాంటి సంస్థలు, ఎయిర్లైన్స్ ఏదైతున్నాయో, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, టాటా వాళ్ళకి అమ్మేశారు కదా. సో అలాంటి భారీగా ఓకేనా ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సేల్ చేస్తే, అమ్మకం చేస్తే ప్రభుత్వానికి చిన్న చిన్న మొత్తాల్లో వస్తుందా, భారీగా వస్తుందా, భారీగా వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి వీటి దీర్ఘకాలిక అవసరాలను మనం తీర్చుకోవచ్చా లేదా, అది కూడా చెప్తాను. అంటే స్వల్పకాలిక అవసరాలు తీర్చుకోవడం కోసమా, దీర్ఘకాలిక అవసరాల కోసమా, దీర్ఘకాలిక అవసరాల కోసం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి ఒకటి అయిపోయింది సార్, మరి రెండోది భారీగా ఏముంటుందంటే ఎస్, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆ లోన్స్ అనేది ఏదైతే ఉందో ఆ మార్కెటబుల్ లోన్స్ అని చెప్పేసి అంటామా. ఏం లోన్స్ అంటాం, మార్కెటబుల్ లోన్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మార్కెట్ రుణాలు. సో ప్రభుత్వం వచ్చేసి రుణాలు అనేది రెండు రకాలుగా ఆధారపడుతుందమ్మా. ఒకటి వచ్చేసి ఇంటర్నల్గా, అంతర్గతంగా రుణాలు అని చెప్పేసి అంటాం. రెండోది వచ్చేసి బహిర్గత రుణాలు అని చెప్పేసి అంటాం. ఏం రుణాలు అంటాం, అంతర్గత రుణాలు అనేది ఏదైతుందో అంతర్గత రుణాలు అని చెప్పేసి అంటాం. రెండోది వచ్చేసి బహిర్గత రుణాలు అని చెప్పేసి అంటాం. మరి అంతర్గత రుణాలకి బహిర్గత రుణాలకి డిఫరెన్సెస్ అనేది ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అంతర్గత, దేశ ప్రజల దగ్గర నుంచి, దేశ బ్యాంకింగ్ వ్యవస్థ దగ్గర నుంచి, దేశ అంతర్గతంగా మన యొక్క ఇండియాలో నుంచి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ అనేది తీసుకుంటే దాన్ని అంతర్గత రుణాలు అని చెప్పేసి అంటాం. అదే విదేశీయుల దగ్గర నుంచి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, జికా లాంటి ఏదైతే విదేశీ సంస్థల దగ్గర నుంచి తీసుకునే రుణాలని మనం ఏమంటామా, విదేశీ రుణాలు అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ లోన్స్ అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. అలా మనకి ఈ యొక్క లోన్స్ అనేది భారీగా తీసుకుంటుందా లేదా, ఎస్ భారీగా తీసుకుంటుంది. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా భారీగా ఉంటుంది. సో ఇది కాకుండా మనకి స్మాల్ స్కేల్ సేవింగ్స్ ఉంటాయమ్మా, చిన్న మొత్తాల పొదుపులు. ప్రభుత్వానికి కూడా కొన్ని పొదుపులు చేసుకుంటుంది. అలా చిన్న చిన్నగా నెలవారీగా పొదుపు చేసుకుంటే ఒకేసారి మనము హ్యూజ్ అమౌంట్స్ అనేది అమ్మొచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో లోన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు తాకట్టు ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదమ్మా, G-Secs అంటాం. ఆ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఏదైతే ప్రభుత్వ ఆస్తులు అనేది ఏదైతుందో ఆ యొక్క ఆస్తులు అనేది వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతుంది. అంతర్జాతీయ సంస్థల దగ్గర నుంచి తాకట్టు పెడుతుంది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుంది. చూడండి, ఒక దగ్గరనేమో ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడం, ఇంకో దగ్గరనేమో ప్రభుత్వ ఆస్తులు అనేది ఏదైతే ఉందో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రాబడులకి సంబంధించి, ఆస్తులకి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయా లేదా, అప్పులకి సంబంధించిన వ్యవహారం ఉన్నాయా లేదా. ఒక పక్కనేమో ఆస్తులు కోల్పోతున్నాం, అర్థమైంది లేదా, ఒక పక్కనేమో అప్పులు ఉన్నాయి. ఆస్తులు కోల్పోవడం అన్నా ఉంటుంది, అప్పులన్నా మనకి చేరుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది క్యాపిటల్ రిసిప్ట్స్ అనమాట, మూలధన రాబడులు లంసంగా ఉంటుంది. మళ్ళీ లోన్స్ అనేది తీసుకుంటే నెలవారీగా వడ్డీ చెల్లించాలా లేదా, ఎస్ అందుకే దాన్ని ఏమన్నాను మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అని ఎందుకన్నాను అంటే ఇదే రీజన్. సో ఒక్కసారి నువ్వు రుణం అనేది తీసుకుంటే నువ్వు పేమెంట్స్ అనేది రెగ్యులర్గా పీరియాడికల్గా నువ్వు చెల్లించాలనే సంగతి గుర్తుపెట్టుకోండి. భారీ లావాదేవీలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సూటబుల్గా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకున్నామా. మరి అంతా అయిపోయింది సార్. మరి ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు అనేది ఏంటి అనేది మీకు ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో ఈ యొక్క ఎక్స్పెండిచర్స్ అనేది దేనికి సంబంధించిందంటే డెవలప్మెంట్కి సంబంధించిందమ్మా. అన్నీ కూడా అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటాయి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఏదైతుందో, అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలు ఏదైతున్నాయో దాన్ని మనం ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సార్ ఒక్కసారి మాకు క్లారిటీ ఇవ్వండి అంటే సింపుల్. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూడండి అమ్మా, ప్రీవియస్గా చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనం ఏమన్నాను, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే రెవెన్యూకి సంబంధించిన వ్యయాలంటే ఏమని చెప్పేసి అన్నాను, రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు అనేది ఏదైతుందో ఆ రెవెన్యూ వ్యయాలని దేనికి సంబంధించిన రెగ్యులర్గా ఉండే ఖర్చులు అని చెప్పేసి అన్నాను. రెగ్యులర్గా అంటే తెలుసు కదా, ప్రభుత్వానికి సంబంధించిన సాధారణ పరిపాలనకి సంబంధించింది, ఎక్కడ కూడా ఆస్తులు సృష్టించడం లేదు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి, మూలధన వ్యయాలకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ మనకి ఆస్తులు అనేది క్రియేట్ అవుతాయి, అసెట్స్ అనేది క్రియేట్ అవుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎలా సార్ అసెట్స్ అనేది క్రియేట్ అవుతాయి
అనేది మీకు ఒక చిన్న డౌట్ అనేది వస్తుంది. ఆస్తులు అనేది ఎలా సృష్టిస్తాయంటే మనం ఈ నేషనల్ హైవేస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము, సీ పోర్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము, ఎయిర్పోర్ట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము, రైల్వేస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేస్తాము. గవర్నమెంట్కి సంబంధించిన ఆ యొక్క ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ అనేది చేస్తుంటాము. ఓకేనా. అట్ ద సేమ్ టైం మనం గోల్డ్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. అర్థమైందా? లేదు అనుకుంటే మనకి వీటికి సంబంధించిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, ఆ యొక్క బిల్డింగ్స్ అనేది ఏదైతే ప్రభుత్వ అసెట్స్ అనేది క్రియేట్ చేస్తాము. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది వెళ్దామా, దీర్ఘకాలికంగా మన యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్, అందుకే కదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఉపాధి అవకాశాలు అనేది మెరుగుపడతాయి. దీనివల్ల మనకి ఆదాయాలు అనేది సృష్టించడం జరుగుతుంది. ఇన్కమ్ జనరేషన్, ఓకేనమ్మా, ఇన్కమ్ జనరేషన్. ఒక పక్క ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేషన్ జరుగుతుంది, ఇంకో పక్క ఇన్కమ్ జనరేషన్. ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు అనేది సృష్టించడం జరుగుతుందా లేదా? ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో, అక్కడున్న స్కిల్డ్ లేబర్ కానీ అన్స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అని టేకప్ చేస్తే ఎంజీ నరేగా స్కీమ్ కింద మీరందరూ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా? అర్బన్ డెవలప్మెంట్ అయినా సరే, రూరల్ డెవలప్మెంట్ అయినా సరే, ఏదైనా సరే, కోస్టల్ డెవలప్మెంట్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ అనేది చేస్తుంటారు, తెలుసు కదా. ఏదైతే మనం చెప్పుకున్న హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, బ్రిడ్జ్లు కానీ, కెనాల్స్ ఇరిగేషన్కి సంబంధించిన కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే దీర్ఘకాలిక అవసరాలని దృష్టిలో పెట్టుకొని, ఓకేనమ్మా. ఇప్పుడు మన భారతదేశానికి కావాల్సింది ఏంది? జనరల్గా చెప్పాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏమో సాధారణ పరిపాలనకి సంబంధించిన అంశాలు. దీనివల్ల ఎటువంటి అసెట్స్ క్రియేట్ అవ్వో అలాని చెప్పి అప్పులు అనేది మనకి తీరవన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ ఇది వచ్చేసి మనకి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఉపాధి సృష్టిస్తారు, గ్రోత్ రేట్ పెరుగుతుంది, మన జీడిపి అనేది పెరుగుతుంది, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, తలసరి ఆదాయాలు అనేది మెరుగవుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో ఎక్కువగా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టండి. ఎంత ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే, ఎంత ఎక్కువగా మూలధనం ఏం చేస్తే ప్రభుత్వాలకి అంత రాబడులు అనేది వస్తాయి, అంత రెవెన్యూ రిసిప్ట్స్ అనేది వస్తాయి. ఎందుకు? ఇక్కడ నువ్వు ఉపాధి క్రియేట్ చేస్తున్నావు కాబట్టి ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి రాబడి వెళ్తాయి లేదా? నీకు ఒక స్కిల్డ్ లేబర్ 12 లక్షలు, 10 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు జీతంతో నువ్వు పనిచేస్తున్నావు అక్కడ, టెక్నికల్ లేబర్లోనో లేదా ఇంజనీరింగ్లోనో, ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏమవుతుందమ్మా? రాబడి రూపంలో ఆదాయం అవుతుందా లేదా? ఎస్. ఇది కాకుండా నీకు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా స్పెండ్ చేసే కొద్దీ ఫీజులు కలెక్ట్ చేస్తుంటావా లేదా? ఛార్జెస్ వసూలు చేస్తుంటావా లేదా? ఎస్. ఆబ్వియస్లీ సర్వీసెస్ ఇస్తున్నావు అంటే ఇప్పుడు రైల్వే ఆస్తులు సృష్టించడం ద్వారా, రైల్వే టికెట్ ద్వారా ఖచ్చితంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఆబ్వియస్లీ మనకి. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత స్పెండ్ చేస్తే దీర్ఘకాలికంగా దేశ భవిష్యత్తు కోసం మనం అంతలా మనకి ఆ యొక్క అభివృద్ధి జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అమ్మ, వెరీ ఈజీ కాన్సెప్ట్స్, చాలా చాలా సింప్లిఫైగా ఉంటాయి. ఇవన్నీ తెలిస్తే కానీ మనకి బడ్జెట్ అనేది అర్థం అవ్వదు. సో చాలామంది మనం ఏం చేస్తుంటే ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్గా ఆ రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్ ఇవన్నీ కూడా చదువుతుంటారు. అది కరెక్ట్ కాదు. సో ఒక్కసారి వీటి గురించి కొంచెం అవగాహన తెలుసుకున్న తర్వాతనే వెళ్తే బెటర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఈ మూలధన రాబడులు అనేది ఏదైతుందో, క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఏదైతుందో, లోన్ రికవరీ అంటే తెలుసు కదా. ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏదైతుందో, రాష్ట్ర ప్రభుత్వాలకి అనేది ఏదైతుందో రుణాలు ఇస్తుంది. రుణాలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి? తిరిగి మళ్ళీ రుణాలు అనేది కేంద్ర ప్రభుత్వాన్ని చెల్లిస్తాయి. అవి కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. ఓకేనమ్మా. సో వీళ్ళు ప్రభుత్వాలు రుణాలు తీసుకోవడమే కాదు, మార్కెటబుల్ లోన్స్ అనేది బారో చేసుకోవడమే కాదు, వాళ్ళు లెండింగ్ అనేది కూడా ఉంటుంది. ఆ లెండింగ్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇతర దేశాలు ఏదైతే నేపాల్, భూటాను, ఏదైతే మనం చెప్పుకున్న శ్రీలంక ఎవరైతే ఉన్నారో మన పొరుగు దేశాలు ఏదైతున్నాయో చిన్న చిన్న దేశాలకు మనం రుణాలు ఇస్తుంటాం, వాళ్ళు రీపే చేస్తారు. లంసమ్గా మళ్ళీ వన్ టైం కింద రీపే చేస్తే అవి మనకి లోన్ రికవరీ అనేది కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనమ్మా. అండ్ మూలధన వ్యయాల కిందకి మన రుణం తీసుకున్నాం కదా, మన రుణాలు తీసుకునేది ఏదైతుందో, మార్కెటబుల్ లోన్స్ నుంచి లోన్ తీసుకునేది ఏదైతుందో క్యాపిటల్ రిసిప్ట్స్ మనం తిరిగి చెల్లించేసాం. మన భారీ రుణాలు అనేది తిరిగి IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, లేదా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇతర దేశాలకు కానీ తిరిగి చెల్లిస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ చూడండి ఏమైంది, ఆస్తులన్నా క్రియేట్ అవుతున్నాయి, మన లయబిలిటీస్ అన్నా తగ్గుతున్నాయి, అప్పులు తీరుతున్నాయి. ఆస్తులన్నా సృష్టించడం జరుగుతుంది, అప్పులన్నా తీరడం జరుగుతుంది. దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మేబీ ఇది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. మనము ఒకవేళ 10,000 కోట్ల రుణం అనేది వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకున్నాము అనుకుంటే, ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా 10,000 కోట్లు అనేది వరల్డ్ బ్యాంక్ ఇచ్చేసాం అంటే మన ఆస్తులు తిరిగి మనకు వచ్చినట్టే కదా.
అంటే అప్పులు తీరినట్టే కదా, అప్పుల బాధ అనేది, లయబిలిటీస్ అనేది రెడ్యూస్ అయినట్టే కదా. ఎస్, ఇక్కడ మనకి ఏమైంది, లయబిలిటీస్ అనేది క్రియేట్ అయ్యాయి, అప్పులు అనేది సృష్టించడం జరిగింది. ఎందుకు, తాకట్టు పెట్టాం కాబట్టి, అక్కడ అప్పులు అనేది తీర్చేసాం. సో అలా మూలధన ట్రాన్సాక్షన్, సింపుల్ చెప్పాలంటే మన భాషలో నువ్వు ఒకవేళ 40 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి అనుకుంటే లోన్ తీసుకున్నావు, అది నీకేమొస్తుంది, క్యాపిటల్ రిసిప్ట్స్. లోన్ అనేది క్యాపిటల్ రిసిప్ట్స్, ఏదో ఒక ఆస్తి అనేది నువ్వు తాకట్టు పెట్టాలి. సో నువ్వేం చేస్తున్నావు, నెల వారీగా నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు అంటే, ఒకేసారి నీ దగ్గర ఒక 30 లక్షలు అనేది వచ్చింది అనుకుందాం, ఓకేనా, ఏదన్నా కాంట్రాక్ట్ తీసుకున్నావు, ఆ 30 లక్షలు అనేది బ్యాంకులోకి తిరిగి చెల్లించావు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అర్థమైంది కదా. సో నువ్వు నీకు గుర్తుపెట్టుకోండి అమ్మా, నువ్వు ఒక్కసారి నువ్వు రుణం తీసుకొని ఒక అసెట్ అనేది క్రియేట్ చేస్తే, ఒక బిల్డింగో, ఒక కాంప్లెక్స్, ఒక ఇండివిజువల్ హౌస్ కడితే, మరి నాకు ఆదాయం ఎలా వస్తుందంటే రెంట్ల ద్వారా వస్తుంది. అలాగే ప్రభుత్వానికి కూడా అంతే. నువ్వు ఏదైనా ఒక అసెట్ క్రియేట్ చేసినప్పుడు, నువ్వంటే సొంత ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఆ ఇంట్లో ఉండట్లేదు, ఆ ఫ్లాట్లో ఉండట్లేదు, కానీ వేరే వాడికి రెంట్ ఇస్తే నీకు నెలకి 10,000, 5,000, 15,000 ఆ ఏరియాని బట్టి నీకు రెంట్లు అయితే వస్తాయి కదా. సేమ్ అదేవిధంగా ప్రభుత్వం కూడా అసెట్స్ మీద వాళ్ళు వ్యయం చేస్తే వాళ్ళకి కూడా రాబడుల రూపంలో వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నాము, ఓకేనమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీ ఆస్తులను అమ్ముకోవాలి రిసిప్ట్స్ రావాలంటే, లేకపోతే లోన్ అన్న తీసుకోవాలి. సో ఆస్తులు అమ్ముకొని ఇంకో ఆస్తు కూడా క్రియేట్ చేయొచ్చు, ఓకేనమ్మా. సో వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అలా చూసుకుంటే ఈ అప్కమింగ్ ఇయర్ అనేది ఏదైతుందో 2024, 2025లో చూసుకుంటే మొత్తం ప్రభుత్వం వచ్చేసి 48.72 లక్షల కోట్లు అనేది ఏదైతుందో, సో మొత్తం బడ్జెట్ అవుట్లే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఇంత ఎక్స్పెండిచర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బడ్జెట్ అనేది ఇన్కమ్ ఆదాయంగా కాదమ్మా, ఎక్స్పెండిచర్ ఆదాయంగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో గత బడ్జెట్తో పోలిస్తే ఎంత శాతం పెరుగుదల, ఫస్ట్ క్వశ్చన్, గత బడ్జెట్తో పోలిస్తే ఎంత శాతం పెరుగుదల నమోదైంది, 8%. ఎంత బడ్జెట్ శాతం పెరుగుదల నమోదైందమ్మా, 8% అనేది మనకి పెరుగుదల నమోదైందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో గత బడ్జెట్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 44 lakh crores ఎంత ఉందమ్మా. సో ఈసారి వచ్చేసి 48.2 lakh crores ఉంది. దాదాపు అప్పటికిప్పటికి 8% ఏం చేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము డైరెక్ట్ ఆ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. డైరెక్ట్గా మనం ఏం చేద్దాం, స్టాటిస్టిక్స్లోకి వెళ్ళిపోదాం. సో టోటల్ రిసీవ్డ్ కదమ్మా, అది తప్పుపడింది, టోటల్ రిసిప్ట్స్. సో మొత్తం చూసుకుంటే మన యొక్క బడ్జెట్ అవుట్లే అనేది టోటల్ రిసిప్ట్స్. బడ్జెట్ అంటేనే ఇన్కమ్స్, బడ్జెట్ అంటేనే ఎక్స్పెండిచర్స్, అంతే కదా. బడ్జెట్ అంటేనే రిసిప్ట్స్, బడ్జెట్ అంటేనే ఎక్స్పెండిచర్స్, అదే కదా మనం చెప్పుకుంది. ఎస్, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, రెవెన్యూ రాబడులు అంటే ఏందమ్మా, ఇక్కడ మీకు తెలుగులో రాస్తున్నాను. రెవెన్యూకి సంబంధించిన రాబడులు అంటే ఎంత, 31.3 లక్షల కోట్లు. అంటే ఇంతకుముందు మీకు చెప్పిన ప్రభుత్వానికి సంబంధించిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, ట్యాక్సుల ద్వారా వచ్చాము, లేకపోతే ట్యాక్సేతర పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం అనేది ఏదైతుందో, ఓకేనా. ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఆ యొక్క ఫీజుల విషయంలో కానీ, ఓకేనా. సో ఆదాయాలు అనేది వస్తున్నాయా లేదా ప్రభుత్వానికి. అలా చూసుకుంటే 31.3 లక్షల కోట్లు అనేది ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మరి మీ యొక్క ఆదాయం అనేది, నెలవారీ ఆదాయం అనేది సంవత్సరానికి మనకి హైక్ వస్తుందా లేదా, మరి ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ అనేది దేని బేసి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎవ్రీ ఇయర్ అసలు దాని పర్ఫార్మెన్స్, ప్రభుత్వానికి ఆదాయాలు అనేది పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా ఎలా తెలుస్తుంది, రెవెన్యూ రిసిప్ట్స్ రూపంలో తెలుస్తుంది. రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 15% రెవెన్యూ రిసిప్ట్స్ అనేది పెరిగింది. అంటే ప్రభుత్వం ఆదాయ మార్గాలు అనేది సమకూర్చుకుందనమాట, పెరుగుదల రెవెన్యూ రిసిప్ట్స్. అంటే మెరుగైన పనితీరు అనేది ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. మనకి ప్రతి సంవత్సరము 5% హైక్ ఇవ్వండి, 6% హైక్ ఇవ్వండి, 7% హైక్ ఇవ్వండి అని చెప్పేసి మన యొక్క మేనేజర్స్ని, టీమ్ లీడర్స్ని మనం అడుక్కుంటుంటాం. సేమ్ అది హెచ్ఆర్ని ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అప్రైజల్స్ అంటాం కదమ్మా. సో అలాగే ప్రభుత్వం వచ్చేసి ప్రతి సంవత్సరం, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాళ్ళ యొక్క ఆదాయం అనేది 15% పెంచుకున్నారు, ఇంక్రీజ్ చేసుకున్నారన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. అంటే పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ అని చెప్పేసి. దీని ఎందువల్ల అయిందో తెలుసా, లాస్ట్ ఇయర్ మన వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అధికంగా చేశారమ్మా. మూలధన వ్యయాలు అనేది ఎంత ఎక్కువగా ఉంటే, మూలధన వ్యయం వచ్చేసి దాదాపు 10 లక్షల కోట్లు అనేది మూలధన వ్యయం అనేది చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి.
10 లక్షల కోట్లు మూలధన వ్యయం చేస్తే దాని యొక్క పర్యావసరాలే, దాని యొక్క కాన్సిక్వెన్సెసే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు అనేది పెరిగాయి. ఇది కాకుండా ట్యాక్సులు కూడా పెంచడం అనేది కూడా జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది ఎంత ఫాస్ట్గా ఉంటే, ఆర్థిక కార్యకలాపాలు అనేది ఎంత ఎక్కువగా సృష్టిస్తే, ఆ యొక్క ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని ఉపాధి అవకాశాలు అనేది ఎంత మెరుగ్గా అయితే మనకి ఆ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది అంత పెరుగుతాయి. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది, వస్తు సేవలు అనేది మనము ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాము, మన గ్రోత్ రేట్ అనేది పెరిగిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వన్ టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తంగా చూసుకుంటాం. మళ్ళీ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది మనకు అవసరం లేదు, అది తర్వాత చెప్పుకుందాం. మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 48.2 lakh crores. సేమ్ అక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. మరి ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? 37 లక్షల కోట్లు. కనిపిస్తుందా మీకు క్లియర్గా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి 37 లక్షల కోట్లు అనేది చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. ఆ 37 లక్షల కోట్లు మన రాబడులు ఎంత? 31 లక్షల కోట్లు. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? 37. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? 31 లక్షల కోట్లు అనేది సాధారణ పరిపాలన నుంచి వచ్చిన ఆదాయాలు, 37 లక్షల కోట్లు అనేది సాధారణ పరిపాలనకి సంబంధించిన వ్యయాలు. మరి దీనివల్ల మనకి ఏంది? 6 లక్షల కోట్లు అనేది లోటుగా ఉందమ్మా. ఎంత లోటుగా ఉంది? 6 లక్షల కోట్లు లోటుగా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఫిస్కల్ డిసిప్లిన్ అంటాం, ఆర్థిక క్రమశిక్షణ అనేది లోపాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సింపుల్ చెప్పాలంటే మన నెలవారీ జీతం వచ్చేసి 31,000, మన నెలవారీ వ్యయాలు వచ్చేసి 37,000. మరి 6,000 అనేది మనము ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాము అంటే మనం ఆర్థిక క్రమశిక్షణ అంటే మన రోజువారీ కార్యకలాపాలు కూడా మనం నిర్వహించలేకపోతున్నాం నెలవారీ. అంటే మన ఆర్థిక క్రమశిక్షణ దారి తప్పినట్టే కదా. సినిమాలకనో లేకపోతే షాపింగ్లకనో లేకపోతే టూర్లను ఏదో ఒకటి చేస్తుంటాం. సో అలా మనకి ఆ యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థత అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. గాడి తప్పుతుంది ఆర్థిక వ్యవస్థ. లేదు, ప్రభుత్వం ట్యాక్స్ కలెక్షన్ విషయంలో వీక్గా ఉంది. ప్రభుత్వం పన్నులు ఏదైతే వసూలు రూపంలో తన యొక్క అసమర్థత అన్నది కనిపిస్తుంది. ఒక పక్క దుబారా ఖర్చులన్నా చెప్పొచ్చు, ప్రభుత్వం వచ్చేసి సరిగ్గా నిర్వహించలేకపోతుంది. ఆ ట్యాక్సెస్ అనేది ఏదైతుందో సరిగ్గా కలెక్ట్ చేయలేకపోతుంది. రిసిప్ట్స్ దగ్గరన్నా లోపం ఉండాలి, లేకపోతే ఎక్స్పెండిచర్స్ దగ్గరన్నా వాళ్ళు దుబారా ఖర్చులన్నా చేయాలి. సో అలా మనము ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రెండు కూడా సాధారణ పరిపాలనకి సంబంధించింది, ప్రభుత్వ పథకాలకి సంబంధించింది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బడ్జెట్లో ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే, ఇంతాక మనం చెప్పుకున్నాం కదా ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఎంత పెరుగుదల. రెండోది వచ్చేసి టాప్ ప్రయారిటీ వచ్చేసి 11.1 లక్షల కోట్లమ్మ. ఓకేనా? అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది బడ్జెట్లో 11111 అని ఉంటుంది, అన్ని వన్లే ఉంటాయి చూడండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా ఇది. సో అంటే గత క్యాపిటల్ మూలధన వ్యయానికి 2023, 2024కి ఈ సంవత్సరానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పర్సెంటేజ్ హైకిందమ్మా? 17% హైకింది. ఓకేనమ్మా? ఎంత శాతము? 17% అనేది మూలధన వ్యయం అనేది పెరుగుదల. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, బడ్జెట్లో ఏది పడితే అది చదవకండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత హైక్ అయింది అనేది ఎక్కడ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అడగడమ్మా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎంత హైక్ అనేది ఎక్కడ కూడా అడగడు. అడిగితే రెవెన్యూ రిసిప్ట్స్ అనేది అడుగుతాడు, లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అడుగుతాడు. కాబట్టి ఒక్కసారి మీరు ఆ బడ్జెట్ హైలైట్స్ కూడా చూడండి. ఎంతసేపు దీని మీద ఫోకస్ చేస్తాడు, దీని మీద ఫోకస్ చేస్తాడమ్మా. సో అవి మాత్రమే చదువుకోవడానికి ప్రయత్నించండి. అది పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవడానికి ప్రయత్నించండి. సో కంపేర్ టు 2023, ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ బడ్జెట్ 2024 రిఫ్లెక్ట్స్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 16.9%. ఆ ఆస్పెక్ట్స్ రేషియో ఏదో ఉంటుంది కదమ్మా, 16:9 అని చెప్పేసి స్క్రీన్ రెజల్యూషన్ అలా గుర్తుపెట్టుకొని చాలు. అట్లీస్ట్ సాధారణ మీకు కొంచెం లాజికల్గా ఉంటుందమ్మా. సో నేను చెప్పే బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో నమ్మకంగా చదవండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందమ్మా. దాదాపు 6 గంటల బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో మీకు విశ్లేషణ అనేది చేయడం జరుగుతుంది. 100% మీకు జస్టిస్ అనేది అందించడం జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఈ బడ్జెట్కి సంబంధించింది ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మీకు విశ్లేషణ అనేది చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇది చూద్దాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ థింగ్. ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం వ్యయం, టోటల్ ఎక్స్పెండిచర్. మేబీ ఇది మీకు అంతగా అది ఫిగర్ అనేది మీ దగ్గర బడ్జెట్ కాపీస్ ఉంటే ఒకసారి చూడండి. టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం వ్యయం కనిపిస్తుందా లేదా? మొత్తం వ్యయం ఎంతమ్మా? 48.2 అంటే 40 ఇక్కడ ల్యాక్స్లో ఇచ్చారమ్మా. 482051 అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోండి. ఆన్ రెవెన్యూ అకౌంట్. ఆన్ రెవెన్యూ అకౌంట్ అంటే ఏంది? ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎంత? ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎంత? ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇంతకుముందు ఎంత చూపించాను? సేమ్ 37 కనిపిస్తుందా లేదా? ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది. సో ఇలా చదవండి అమ్మా.
సో ఏదైతే ఆ బడ్జెట్ కాపీస్లో ఉన్నదంతా కూడా మెమరైజ్ చేయకండి. ఇవి చెప్పే కదా అన్ని 1 ఉంటాయని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా? ఐ థింక్ హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. ఓకేనా? ఆ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చదవండి. సో మనం తీసుకున్న క్యాపిటల్ రిసిప్ట్స్లో, ఓకేనా, క్యాపిటల్ రిసిప్ట్స్లో మూలధన రాబడులు అనేది ఏదైతున్నాయో లంసంగా వస్తుంది కదా, దాని మీద వడ్డీ చెల్లింపులు చూసారా, దాదాపు మనకి 11 లక్షల కోట్లమ్మ. ఎన్ని లక్షల కోట్లు? 11 లక్షల కోట్లు. అంటే సమానంగా ఈక్వల్ టు క్యాపిటల్ అకౌంట్ మనం వడ్డీలు చెల్లిస్తున్నాం. అంటే ఏ లెవెల్లో మన అప్పులు ఉన్నాయనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ప్రతి సంవత్సరం మనం రుణం తీసుకుంటూ ఉంటాం కదా ప్రతి సంవత్సరం, ఓకేనా. ఆ రుణం తీసుకునేసరికి అక్యుములేట్ అయిపోతుంది. గత 10 సంవత్సరాలకి సంబంధించిన రుణాలన్నీ కూడా వాటి వడ్డీ రేట్లు అనేది ఏదైతున్నాయో అదే దాదాపు మనకి క్లియర్గా స్పష్టంగా 11 లక్షల కోట్లు. అంటే ఎంతైతే మనం క్యాపిటల్ మూలధన వ్యయం చేస్తున్నామో అంతే మన వడ్డీ రేట్లు ఉన్నాయన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అది కూడా చూసుకోండి. మరి ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అయిపోయింది. ఇప్పుడు నికర ఏదైతే మనం చెప్పుకున్న మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. నికర మూలధన వ్యయం ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. కొత్త టర్మ్స్ అన్నీ మీకు ఇంట్రడ్యూస్ అవుతుంటామా, ఆ కొత్త టర్మ్స్ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ మీరు రాసుకోవాల్సిందేమా నికర మూలధన వ్యయం. నికర మూలధన వ్యయం అనేది అయితే ఓకేనా, నికర మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. ఆర్ సార్థక అని చెప్పేసి కొన్ని బుక్కుల్లో ఉంటుంది. బట్ నికర అనేది ఒకటే, ఓకేనా, నిర్దిష్ట అన్న ఒకటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నెట్ ఆర్ ఎఫెక్టివ్, నెట్ అని కాదు, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మూలధన వ్యయం ఎంత అని చెప్పేసి అన్నాను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11.1 lakh crores కదా, 11.1 లక్షల కోట్లు. ఇది కాకుండా ప్రభుత్వం వచ్చేసి, అంటే ఏ ప్రభుత్వము? కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్స్ రూపంలో, ఓకేనా, గ్రాంట్స్ అనేది ఇస్తుందమ్మా. ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తుంది. దేనికోసం ఇస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు మీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది, డెవలప్మెంట్ అంటే తెలుసు కదమ్మా, అభివృద్ధి కార్యకలాపాల కోసం, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం మీకు కొంత ఆర్థికంగా సహాయం అనేది చేస్తాము. ఓకే, ఆ యొక్క ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది మేము ఇస్తాము, ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి. దేనికోసము? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇందాక మీకు చెప్పాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, ఆ యొక్క మౌలిక సదుపాయాల కల్పన అనేది ఏదైతుందో ఆస్తులు సృష్టించడం కోసం మీకు ఇస్తామని చెప్పేసి. కానీ అది చెప్పాలంటే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వేసాం మనం. కానీ వాస్తవానికి చెప్పాలంటే అది మూలధన ఆస్తులు సృష్టించడం కోసమే కదా. కానీ కేంద్రం అనేది మూలధన ఆస్తులు సృష్టించడమా, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో అవన్నీ చేస్తుంది. కాబట్టి అందుకే మనం ఏం చేశాము, ఆ యొక్క 3.9 లక్షల కోట్లు అంటే మూలధన ఆస్తులు సృష్టించడం కోసం కేంద్ర ప్రభుత్వం, మూలధన ఆస్తులు సృష్టించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి మొత్తంగా 3.9 లక్షల కోట్లు అనేది రుణాల రూపంలో, ఓకేనా, గ్రాంట్స్ రూపంలో మనకి అందించడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత మొత్తంగా వాస్తవానికి 15 లక్షల కోట్లు భారతదేశం మొత్తంగా చూసుకుంటే, ఓకేనా, రాష్ట్రాలకి బదిలీ చేసినవి కూడా కలుపుకొని, స్టేట్స్కి కూడా బదిలీ చేసుకొని కలుపుకొని, అంటే రాష్ట్రాలకి ఏదైతే మనం చెప్పిన సంక్షేమ పథకాల విషయంలో ఆర్థిక సహాయం చేయడం కాదమ్మా, పరిపాలనకి సంబంధించిన సహాయం చేయడం కాదు, కేవలం మూలధన ఆస్తులు సృష్టించడం కోసం. అంటే రాష్ట్రాలు కూడా వాళ్ళు మూలధన ఆస్తులు సృష్టించుతారా లేదా, లైక్ రోడ్స్ అనేది డెవలప్ చేస్తుంటారు, అక్కడ వాటర్ బాడీస్ అనేది డెవలప్ చేస్తుంటారు, అసెట్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు కదా, మైనర్ పోర్ట్స్ కానీ, ఓకేనా. సో ఏదైతే మనం చెప్పుకున్నాం ఆ యొక్క కార్పొరేషన్కి సంబంధించిన ఫండింగ్ అనేది ఏదైతుందో ఆస్తులు సృష్టించడం కోసం ఆర్థిక సాయం చేస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దాదాపు 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్ కోసము, పోలవరం ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసము వాళ్ళు ఫండింగ్ అనేది ఇచ్చారు. సో అది దేని కిందకి వస్తుంది? ఈ 3.9 lakh crores కిందకి వస్తుంది. ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇంకా అంటే ఆస్తులు సృష్టించడం కోసమే కదా బిల్డింగ్స్, వాటికి అవుటర్ రింగ్ రోడ్స్ ఎక్సెట్రా. బీహార్ కూడా ఇచ్చిందా లేదా 58,000 కోట్లు, అవన్నీ కూడా ఇందులో భాగమే అనమాట. అవన్నీ కూడా ఇందులో బాగుంటాయి, ఇందులో బాగుంటాయి. ఈవెన్ తెలంగాణ వాళ్ళకి కూడా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ కోసం కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం అని చేశారు. సో అవన్నీ కూడా ఇందులో బాగానే ఉంటాయి. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. సో ఇది వచ్చేసి నికరంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసేది ఈ 11.1 లక్షల కోట్లు, రాష్ట్రాలకి ఆ యొక్క అభివృద్ధి కార్యకలాపాల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం ఇది ఇస్తుంది. అలా చూసుకుంటే దీన్ని మనం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఓకేనమ్మా, ఎఫెక్టివ్ ఆర్ సార్థక మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో నికర మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం, నిర్దిష్ట మూలధన వ్యయం, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారమ్మా, అది కొంచెం చూసుకోండి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, తెలుగు వాళ్ళు కూడా ఎఫెక్టివ్ అనే చదువుకోండి అమ్మా.
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గివెన్ టు స్టేట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అంటే బ్రాకెట్లో ఇన్ఫ్రా అని చెప్పేసి ఇచ్చాను చూడండి. సో అలా మొత్తంగా చూసుకుంటే 15 లక్షల కోట్లు. సో ఇక్కడ ఓవరాల్గా అమ్మ మీకు ఈ ఫిగర్ అనేది మీరు ఒక్కసారి మేబీ మీకు ఆ బడ్జెట్ కాపీస్ మీ దగ్గర ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. దాదాపు ఇక్కడ 15 అని క్లియర్గా కనిపిస్తుంది చూడండి. 15 లక్షల కోట్లు. కేంద్రం వచ్చేసి 11.1 అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, రాష్ట్రాలకి 3.9 అని చాలా స్పష్టంగా ఉంది. సో గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా? గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుందన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. 2016లో చూసుకుంటే దాదాపు 4.5 లక్షల కోట్లు ఉండేది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు. 2024కు వచ్చేసరికి అది కాస్త మినమా 15 లక్షల కోట్లు అయింది. అంటే ఈ 8 సంవత్సరాల కాలంలో, ఈ 8 ఇయర్స్ కాలం చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎన్ని రెట్లు పెరిగిందంటే మాత్రం 3 టైమ్స్ అనేది పెరిగింది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎన్ని రెట్లు పెరిగిందమ్మా? 3 రెట్లు పెరిగింది. ఎవరైతే గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ ఎవరైతే చేస్తుంటారో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న పాయింట్ అనేది మీరు యాడ్ ఆన్ చేసుకోండి. లేదు ఒకవేళ ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటికి ఇప్పటికి ఎంత శాతం పెరిగింది అనేది అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇది చూసుకున్నామా. కరోనా టైం తర్వాత, కోవిడ్-19 పాండమిక్ తర్వాత మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది విపరీతంగా పెరిగిందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఓకేనా? అలా టోటల్ ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ అండ్ యూటీస్ మొత్తం బదిలీలు, ఈ 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన బదిలీలు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఏదైతే ఉందో, ఓకేనమ్మా. సో ఇది కాకుండా ఆర్టికల్ 280 ప్రకారంగా ఫినాన్స్ కమిషన్కి సంబంధించింది, 282 పరంగా చూసుకుంటే ఆ బదిలీలు, నీతి ఆయోగ్కి సంబంధించిన ఫండింగ్ మొత్తంగా చూసుకుంటే రాష్ట్రాలకి దాదాపు 24 లక్షల కోట్లు అనేది కేంద్రం నుంచి రాష్ట్రానికి బదిలీ అవుతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకి, నాట్ రాష్ట్రానికి, రాష్ట్రాలకి ఓవరాల్గా ఎంత బదిలీ అవుతుందంటే 24 లక్షల కోట్లు. సో 2019 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ రెట్లు. ఎన్ని రెట్లమ్మా? 2 రెట్లు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 2 టైమ్స్ అనేది, ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ అనేది కేంద్రం నుంచి రాష్ట్రాలకి బదిలీ అయింది. అప్పుడు దాదాపు 12 లక్షల కోట్లు, ఈసారి 24 లక్షల కోట్లు అనేది దాదాపుగా అంచనా అనేది వేశారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. అదేమో 3 రెట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, రాష్ట్రాలకు బదిలీలు అనేది 2 లక్షలు. అంటే ఎక్స్పెండిచర్స్ అనేది చదివేటప్పుడు ఏదో పైన చదువుకుంటే అందరిలాగా కష్టమమ్మ. కాంపిటేటివ్ అంటే కాంపిటేటివ్ లాగానే ఉండాలి. సో మన యొక్క యాప్లో ఖచ్చితంగా 100% 100% కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్లాసెస్ అనేది కూడా ఉన్నాయి. సో ఎంసీక్యూస్ అనేది ఉన్నాయి, టెస్ట్ సిరీస్ అనేది ఉంది. ఆ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి నోవేర్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా ఎంసీక్యూస్ విత్ టెస్ట్ సిరీస్ అనేది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రతి నెల కూడా మనకి కరెంట్ అప్డేట్స్ అనేది విత్ కరెంట్ మంత్లీ ఎకానమీ అప్డేట్స్ అనేది కూడా చూస్తున్న ఒకే ఒక యాప్ అనేది మన యాప్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండమ్మా. సో రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ సర్వేని కూడా యాడ్ ఆన్ చేస్తుంటాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే రూపాయి ఇన్కమింగ్, రూపాయి అవుట్ గోయింగ్ అనేది మీరు చదివి ఉంటారు కదా. సో అలా చూసుకుంటే ₹1 అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇండివిజువల్ కాంపోనెంట్స్, ఇప్పుడు వరకు మనం ఓవరాల్గా డిస్కస్ చేసాం కదా. ఇండివిజువల్ కాంపోనెంట్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క ఇండివిజువల్ కాంపోనెంట్స్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఇక బడ్జెట్ అనేది ఒక్కసారి చెప్పుకుందామా. ఓకే, ఇండివిజువల్ కాంపోనెంట్స్ అనేది తీసుకొని మనం చెప్పుకుందాం. ఓకేనా? అలా చూసుకుంటే హైయెస్ట్ అమ్మ, ఓకేనా, హైయెస్ట్ వచ్చేసరికి మనకి ఏది ఉంది? చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో చాలా స్పష్టంగా మనకి హైయెస్ట్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అత్యధికంగా 19 పైసలు. ఏంటి సార్ మాకు 19 పైసలు అర్థం కావట్లేదు అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఇందాక ముందు మనం చెప్పుకున్న ఈ 48.2 lakh crores ఉంది కదా, 48.2 లక్షల కోట్లు అనేది నేను దాన్ని 100 పైసలకి కుదించానమ్మా. 100 పైసాకి నేను ఏం చేశాను? కాంట్రాక్ట్ చేశాను 100 పైసాకి. అలా చేస్తే 100 పైసల్లో 19 పైసలు అనేది మనం దేనికి చెల్లిస్తున్నాము? ఎస్, దేనికి పే చేస్తున్నాము? కేంద్ర ప్రభుత్వం అనేది ఎస్ వడ్డీ చెల్లింపులు అనేది ఏదైతుందో ఆ వడ్డీ చెల్లింపులకే మనం పోతున్నాయన్న సంగతి చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇది కాకుండా మనకి స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, రాష్ట్రాలకు ఇచ్చే వాటా. కేంద్రం వచ్చేసి ఆ యొక్క రాష్ట్రాలకి ఇచ్చే వాటా అనేది ఏదైతుందో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం కదమ్మా, ఆ రాష్ట్రాలకి ఇచ్చే వాటా అనేది 21 పైసలు ఉంది. సో కేంద్ర ప్రభుత్వం మనకి పన్నుల్లో వాటా ఉంటుంది కదా మా రాష్ట్రాలకి, ఓకేనా, ఆ పన్నుల వాటా అనేది 25 పైసలు అనేది స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. 21 పైసలు అనేది చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఈ 15th ఫినాన్స్కి సంబంధించిన కానీ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇవన్నీ వాటికి వచ్చే వాటా ఉంటుంది కదా, రాష్ట్రాలకు వచ్చే వాటా. సో ఆ యొక్క ఏదైతుందో స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ టు షేర్ ఏదైతుందో 21 పైసలు అనేది చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ రాయితీలు,
సబ్సిడీస్ అనేది ఏదైతుందో 16 పైసా. టాప్ 3 అనేది గుర్తుపెట్టుకోండమ్మా. ఖచ్చితంగా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు? టాప్ 3 అనేది మాత్రం 100% గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మొదటి 3 ఫస్ట్ వన్ వచ్చేసి రాష్ట్రాలకు ఇచ్చే వాటా నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేసి వడ్డీ రాయితీలు, ఓకేనా, వడ్డీ చెల్లింపులు, నెంబర్ 2 అండ్ సబ్సిడీస్. ఈ 3 కలిపి అంటే సబ్సిడీస్ అంటే ఏంటి సార్, రాయితీలు అంటే ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఉంది కదమ్మా, జాతీయ ఆహార భద్రతా మిషన్. దాని కింద అందరికీ కూడా మనకి ప్రధానమంత్రికి సంబంధించిన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఆహార ధాన్యాల సబ్సిడీస్ ఉన్నాయి, ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా సబ్సిడీస్ అన్నీ కూడా చూసుకుంటే మనకి ఏ కేటగిరీ కిందకి వస్తుందంటే ఇవే వస్తాయమ్మా, ఓకేనా. కొంతమందికి మనకి ఎల్పిజి గ్యాస్ సబ్సిడీస్ ఎక్సెట్రా ఇంకా చెప్పుకుంటూ పోతే సబ్సిడీస్ అనేది ఆ యొక్క ఏదైతే ఇండస్ట్రీస్కి కానీ ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్కి అన్నీ కూడా ఇస్తుంది కాబట్టి అలా వెళ్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఎక్స్పెండిచర్స్ అమ్మా. నెక్స్ట్ మనము కంటిన్యూషన్లో భాగంగా మనము ఇన్కమింగ్స్ అంటే ఇప్పుడు వరకు మనం దేని మీద దృష్టి పెట్టాము, ఎక్స్పెండిచర్స్ మీద దృష్టి పెట్టాం. ఇప్పుడు వచ్చేసి మనము ఇన్కమింగ్స్ మీద దృష్టి పెట్టి డైరెక్ట్గా ప్రాధాన్యతలు అనే టాపిక్కి మనం వెళ్ళిపోదాం, ఓకేనా. సో ఇప్పుడు వరకు మనము ఈ ఫస్ట్ ఏదైతే ఉందో క్యాపిటల్ అంటే ఎక్స్పెండిచర్స్ అనేది ఏదైతుందో, వ్యయాలు అనేది ఏదైతుందో ఆ వ్యయాల గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క రిసీప్ట్స్ అనేది ఏదైతుందో, రాబడులు అనేది ఏదైతుందో ఆ రాబడుల గురించి మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే రూపీ ఇన్కమింగ్ అనేది ఏదైతుందో. సో రిసిప్ట్స్ చూసుకుంటే మళ్ళీ మనకి ఏముందమ్మా, రెవెన్యూకి సంబంధించింది అంతే కదమ్మా. రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క రాబడులు అనేది ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క క్యాపిటల్కి సంబంధించిన రాబడులు అనేది ఉన్నాయి, క్యాపిటల్కి సంబంధించిన రిసిప్ట్స్ అనేది ఉన్నాయి. సో ఇలా మనము ఇండివిజువల్గా కాంపనెంట్గా మనం మొత్తం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హియర్ యాజ్ యూ కెన్ సీ. సో ఇండివిజువల్ కాంపనెంట్ పరంగా చూసుకుంటే మన యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ అనేది రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క రాబడులు అనేవి మీరు చూసుకుంటే దాదాపు 31.3 లక్షల కోట్లు. కావాలంటే ఇంతకుముందు మీకు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఒకసారి చెక్ చేయడమా, 31.3 lakh crores అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాను. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది ఏదైతుందో మూలధనానికి సంబంధించిన ఆ రాబడులు అనేది 17 లక్షల కోట్లు అని చెప్పేసి మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 16 ఏదైతే మనం చెప్పుకున్న రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చేసి దాదాపు మనకి 15% పెరుగుదల నమోదైందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మీకు ఫస్ట్ సెషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇండివిజువల్ కాంపనెంట్ పరంగా చూసుకుంటే ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, బారోయింగ్స్. ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటే మన యొక్క భాషలో చెప్పాలంటే రుణ సేకరణ, మార్కెట్ రుణాలు. ఆ యొక్క రుణ సేకరణ అనేది ఏదైతుందో ఆ రుణ సేకరణలు అనేది ఏదైతుందో ఆ రుణ సేకరణలో వచ్చేసి దాదాపు మనకి 27 పైసా హైయెస్ట్. ఇక్కడ మీరు కామన్గా ఉమ్మడిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అమ్మా, వడ్డీ చెల్లింపుల విషయంలో మనం ఫస్టే ఉన్నాం. రుణాల సేకరణ అంటే మనకి 100 పైసా అనేది మనకు వస్తుందంటే హైయెస్ట్ వచ్చేది రుణాల రూపంలో వస్తుంది అండ్ హైయెస్ట్ పోయేది కూడా వడ్డీ చెల్లింపులే. మీకు ఇందాకే చాలా స్పష్టంగా చెప్పాను, ఏదైతే ఇన్కమింగ్ హైయెస్ట్ ఉంది అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సెస్ కూడా హైయెస్ట్, దాని రిలేటెడే వడ్డీ చెల్లింపులు అనేవి ఉన్నాయి. అలా మీరు ఆ ట్రిక్కీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అఫ్కోర్స్ ఇది ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు కాదమ్మా, ఇది ప్రభుత్వానికి సంబంధించిన రాబడులు అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఓకేనమ్మా. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ అని, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ ఇవన్నీ కూడా మనము తర్వాత సెషన్ అనేది ఒక చిన్న సెషన్ అనేది తీసుకొని మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారం లేదు. సో ఇక్కడ వరకు మాత్రం మీరు చూడండి, ఫస్ట్ టాప్ 3 అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రుణ సేకరణ అనేది ఏదైతుందో అది 27 పైసా హైయెస్ట్ ఉంది. రెండవది వచ్చేసి గవర్నమెంట్ రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కనిపిస్తుంది మీ అందరికీ కూడా, ఆదాయపు పన్ను అనేది టాప్ పొజిషన్లో ఉంది. ఆ వడ్డీ చెల్లింపులు అనేది పక్కన పెడితే ఆదాయపు పన్ను అనేది ఏదైతుందో అది దాదాపు 19 పైసా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ ఇది కాకుండా మనకి జిఎస్టీ అనేది ఏదైతుందో ఏదమ్మా, ఆ జిఎస్టీ అనేది ఏదైతుందో దాదాపు 18 పైసా వచ్చేసి మనకి ఎంత పైసామా, 18 పైసా వచ్చేసి మనకి జిఎస్టీ అనేది థర్డ్ పొజిషన్ ఉంది. 1, 2, 3 అనేది మాత్రం మీరు ఆ యొక్క అసెండింగ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఆరోహణ క్రమము అంటాం కదమ్మా, ఆరోహణ అవరోహణ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది ఏ విధంగా అయినా సరే మనకి వచ్చే అవకాశం ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏదైతుందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ రుణ సేకరణ, మార్కెటబుల్ లోన్స్, ఇతర అప్పులు అనేది ఏదైతుందో అవి ప్లస్ ఏదైతే జిఎస్టీ అనేది 1, 2, 3 అనేది రాసుకుంటే చాలు. మళ్ళీ 27 పైసా, మళ్ళీ మనకి 19 పైసా, 18 పైసా అనేది అవసరం లేదు. జనరల్గా టాప్ 3 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్.
ఇప్పుడు మనము ఒరిజినల్ ఒక్కసారి ఆ యొక్క ఏదైతే మనకున్న డాటా అనేది ఏదైతుందో దానిలోకి వెళ్దామా. సో బడ్జెట్ కాపీస్ అనేది మీ దగ్గర ఉన్నాయి, ఒక్కసారి చూసుకోండి, దెన్ విల్ చెక్. సో రెవెన్యూ రాబడులు కనిపిస్తుందా మనకి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క రాబడులు అనేది ఏదైతుందో రెవెన్యూకి సంబంధించిన ఆ రాబడులు అనేది చూసుకుంటే దాదాపు మనకి 31 లక్షల కోట్లు క్లియర్గా మనకి తెలిసిపోతుంది, 31 lakh crores. ఇది కాకుండా మనకి రెవెన్యూకి మూలధనానికి సంబంధించిన రాబడులు అనేది ఏదైతుందో మూలధనానికి సంబంధించిన ఆ యొక్క రాబడులు అనేది ఏదైతుందో చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది, దాదాపు 17 లక్షల కోట్లు కనిపిస్తుందా మనకి, 17 lakh crores అనేది. అయితే ఈ మూలధన రాబడుల్లో ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి, మూలధన రాబడుల్లో చూసుకుంటే అందులో మళ్ళీ రుణాలు ఉన్నాయి, ప్లస్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇతరత్ర మనకి లోన్ రికవరీస్ కూడా ఉంటాయి. హయ్యెస్ట్ ఈ 17 లక్షల కోట్లు దాదాపు 16 లక్షల కోట్లు మనకు అప్పులే ఉన్నాయి. అంటే మూలధన రాబడుల్లో చూసుకుంటే క్యాపిటల్ రిసిప్ట్స్లో చూసుకుంటే 17 లక్షల కోట్లు అంటే దాదాపు 16.9 lakh crores చూసుకుంటే దాదాపు 16 లక్షల కోట్లు అనేది మనకి బారోయింగ్స్ అనేది ఉన్నాయి, రుణ సేకరణలే ఉన్నాయి అనే సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే వడ్డీ చెల్లింపులు కూడా మనకి హైయెస్ట్ ఉండడానికి గల కారణం ఇదేనమ్మా. వడ్డీ చెల్లింపులు అనేది ఎక్కువగా మనకి అవుట్ఫ్లోస్ అవుతున్నాయంటే దానికి ప్రధానమైన కారణం అనేది ఇదే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయండి మనకి. నెక్స్ట్ వన్, ట్రెండ్స్ ఇన్ ట్యాక్స్ రిసీప్ట్స్ అంటే పన్నుల రాబడిలో మనకి ధోరణులు. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. ఈసారి మనకి ఒకవేళ బిట్ అనేది వస్తుంది అంటే ఇందులో నుంచి మనకి ఖచ్చితంగా పడే అవకాశం అనేది ఉందమ్మా. ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా అంటే ఈ ట్యాక్స్ జీడిపి రేషియో అని కూడా అంటాం. మీ అందరూ కూడా మనము అప్పులు కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేంతో పోలుస్తాం, జీడిపి, భారతదేశ జీడిపితోనే మనం పోలుస్తామమ్మా. అలా చూసుకుంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఏంటి సార్, మాకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మాకు అసలు క్లారిటీ లేదు, మీరు రెవెన్యూ అంటున్నారు, మేము కొత్తగా వచ్చాము, మాకు దాని గురించి ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వండి అంటే ఒక్కసారి ఇది చూడండి అమ్మా. ఇందాకేమని చెప్పాను, ఎస్ బడ్జెట్ అని చెప్పేసి అన్నాను, రిసిప్ట్స్ అని చెప్పేసి అన్నాను, రాబడులు అని చెప్పేసి అన్నాను. ఆ రాబడులో చూసుకుంటే రెవెన్యూ రాబడులు ఏమున్నాయి, రెవెన్యూ రాబడులు ఉన్నాయి, మూలధన రాబడులు ఉన్నాయి. ఇదే కదా మనం చెప్పుకుంది. ఈ రెవెన్యూ రాబడుల్లో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న లక్షల కోట్లలో చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క 42.8 lakhs crores చూసుకుంటే దాదాపు మనకి ఈ రెవెన్యూ రాబడులు అనేది 30 లక్షల కోట్లు అని చెప్పేసి మనం చాలా స్పష్టంగా మనం చెప్పుకున్నాం. ఇందులో ట్యాక్స్ రిసిప్ట్స్ కనిపిస్తుంది కదా, పన్నుల ద్వారా వచ్చే రాబడులు, పన్నేతర ద్వారా వచ్చే రాబడులు. పన్నుల ద్వారా వచ్చే రాబడులు అంటే ఏంది, ప్రత్యక్ష పన్నులు చెప్పే కదా, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, మరియు పరోక్ష పన్నులు వచ్చేసి జిఎస్టీ ఇవని చెప్పేసి. ఇది మాత్రం కొంచెం క్లారిటీ ఆ యొక్క క్లాసిఫికేషన్ అనేది ఆ వర్గీకరణ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రెవెన్యూకి సంబంధించిన రాబడులు, రెవెన్యూకి సంబంధించిన రాబడిలో మళ్ళీ పన్నుల ద్వారా వచ్చే రాబడి అనేది ఉంది, పన్నుల ద్వారా వచ్చే రాబడి ఉంది, పన్నేతర ద్వారా వచ్చే రాబడి ఉంది. సరే పన్నుల ద్వారా వచ్చే రాబడి పన్నేతర ద్వారా వచ్చే రాబడికి డిఫరెన్స్ ఏంది, ఇక్కడ వచ్చేసరికి ప్రజల మీద కానీ సంస్థల మీద కానీ ఇన్స్టిట్యూషన్స్ మీద కానీ వేసి ప్రజల దగ్గర నుంచి తీసుకునేవే మనము ట్యాక్స్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాము. ప్రజల నుంచి కాకుండా కొన్ని సేవలు అందించడం ద్వారా, ఆర్థిక సేవలు అందించడం ద్వారా, కమర్షియల్ వాణిజ్య సేవలు అందించడం ద్వారా ఓకేనా తీసుకునేవే మనకి పన్నేతర. చెప్పే కదా, ఈ ప్రభుత్వానికి వచ్చే లాభాలు కానీ వడ్డీ రూపంలో అంటే ప్రభుత్వం రుణాలు ఇచ్చినప్పుడు వడ్డీల రూపంలో వస్తాయి కదా, ఫీజులు, ఫైన్లు ఓకేనమ్మా. సో రెంట్లు అంటే ప్రభుత్వ ఆస్తులు కూడా మనకి ఆ యొక్క రెంట్లకి ఇస్తే మనకి రాబడి వస్తుంది కదా, అలా అవన్నీ కూడా చూసుకుంటే నాన్ ట్యాక్స్ అనమాట. అలా మనకి ఈ యొక్క పన్నుల ద్వారా వచ్చేమో పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం అనేది ఆ వర్గీకరణ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటి అంటే ఓకేనమ్మా, ఈ యొక్క ట్యాక్స్ జీడిపి రేషియో అంటే పన్నుల ద్వారా కానీ పన్నేతర ద్వారా కానీ వచ్చే ఆదాయంలో మన ట్యాక్స్ జీడిపి రేషియో అంతా. ఇప్పుడు మనము ఈ యొక్క ట్యాక్స్ జీడిపి రేషియో గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీకు చాలా ప్రీవియస్ సెషన్లో మీకు చెప్పాను రెవెన్యూ రిసిప్ట్స్ అనేది మనకు ఉంటాయని చెప్పేసి. ఐ థింక్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ రెవెన్యూ రిసిప్ట్స్ రైట్స్. ఎస్, రెవెన్యూకి సంబంధించిన ఆ యొక్క రాబడులు ఉంటాయి అని చెప్పేసి చెప్పాను. సో రెవెన్యూ రాబడులు అనగానే మీకు ఫస్ట్ మనకి గుర్తుకు రావాల్సింది ఏందమ్మా,
ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది షార్ట్ టర్మా లాంగ్ టర్మా, ఇది స్వల్పకాలిక సంబంధించిన అంశాలు, షార్ట్ టర్మ్గా ఉంటాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ స్మాల్ అమౌంట్స్లో ఉంటాయి, చిన్న మొత్తాల్లో మనకి ట్రాన్సాక్షన్స్ అనేది ఆ యొక్క రాబడులు అనేది వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ రెవెన్యూ రాబడులు అనేవి ఏదైతే ఉన్నాయో, ఈ రెవెన్యూ రాబడులు అనేది ఏదైతుందో ఇవన్నీ కూడా చూసుకుంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్ అమ్మ, ఒకేసారి చెల్లింపులు అనేది ఉంటాయి. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ లాగా క్యాపిటల్ అకౌంట్ లాగా మల్టిపుల్ ఉండదు, వన్ టైమే ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ రెవెన్యూ రాబడులో చూసుకుంటే మూలధన రాబడి అనేది మనం చెప్పుకున్నాం. ఈ రెవెన్యూ రాబడులు చూసుకుంటే, ఈ రెవెన్యూ రిసిప్ట్స్లో చూసుకుంటే మళ్ళీ ట్యాక్సబుల్ రెవెన్యూ అని చెప్పేసి అంటాం. ట్యాక్సబుల్కి సంబంధించిన ఆ యొక్క రిసిప్ట్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. పన్ను ద్వారా వచ్చే రాబడులు, పన్ను రాబడులు అని చెప్పేసి అంటాం. ఏం రాబడులు? పన్నుల ద్వారా వచ్చే రాబడులు. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ ట్యాక్సబుల్ రిసిప్ట్స్. ఏం రిసిప్ట్స్? నాన్ ట్యాక్సబుల్ రిసిప్ట్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర రాబడులు. ఏం రాబడులమ్మా? పన్నేతర రాబడులు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సార్ పన్ను రాబడులకి పన్నేతర రాబడులకి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇదేనమ్మా, ఓకేనా? పన్నుల ద్వారా వచ్చే రాబడులు అంటే ఏమొస్తుంది? ప్రజలు ఏదైతుందో, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క వ్యవస్థలు, సంస్థల మీద పన్నుల ద్వారా వసూలు చేసేది, ట్యాక్సుల ద్వారా వసూలు చేసేది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనమ్మా? సో ఇవి యూనిలాటరల్గా ఉంటాయి, అంటే ప్రజల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి ప్రభుత్వానికి వెళ్తాయి, కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకి కానీ లేకపోతే సంస్థలకి ఎటువంటి ఆ యొక్క క్విట్ ప్రోకో అనేది ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనమ్మా? సో అలా మనకి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. మళ్ళీ ఇందులో ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. అవి మీకు ట్యాక్సెస్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, అది రెగ్యులర్ క్లాసెస్లో ఉంటుంది. కానీ మనం ఇక్కడ బడ్జెట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా ఒక ఐడియా ఇస్తున్నాం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఓకే పన్ను అంటే ఏంటి, మన యొక్క దేశ ఆర్థిక ఆ యొక్క వ్యవస్థ అనేది ఓకే బలంగా ఉందా లేదా, ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా అని తెలుసుకోవడం కోసమే మనం ఇక పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది మనం తెలుసుకుంటున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ వన్ నాన్ ట్యాక్సబుల్ రిసిప్ట్స్. పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం అంటే ప్రజలకి దగ్గర నుంచే కాకుండా, అంటే ప్రభుత్వం ఎంతసేపు కూడా ఆ యొక్క వ్యవస్థలు, సంస్థలు ప్రజల దగ్గర నుంచి లాక్కోవడమే కాదమ్మా, వాళ్ళకి కూడా ఇతరత్ర ఆదాయ మార్గాలు అనేది ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ అనేది ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మరి వాళ్ళకి లాభాలు అనేది వస్తుంటాయి లేదా? ఎస్. డివిడెండ్స్ వస్తుంటాయి లేదా? ఎస్. డివిడెండ్స్ అనేది వస్తుంటాయి, లాభాలు. మరి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్న ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ఉంది, ప్రభుత్వం పన్నులు అనేది ఏం చేయట్లేదు కదా, పన్నులు ప్రజల మీద కలెక్ట్ చేయట్లేదు కదా, రైల్వే మార్గం ద్వారా వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయి కదా, ఎయిర్పోర్ట్స్ కానీ, సీపోర్ట్ సర్వీసెస్కి సంబంధించిన కానీ, ఫీజులు కానీ, ఫైన్లు కానీ, పెనాల్టీస్ కానీ, ఇతరత్ర కమర్షియల్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం అనేది అందిస్తుందా లేదా? ఎస్. ఇతరత్ర ఆ యొక్క సర్వీసెస్ అనేది కూడా ప్రభుత్వం అనేది అందిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా మనకి కమర్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ఇది కాకుండా ప్రభుత్వ ఆస్తులు రెంట్కి ఇస్తుంది ప్రభుత్వం, ఓకేనా, లీజుకి ఇస్తుంది, అవన్నీ కూడా మనకి ఇతరత్ర ఆదాయ మార్గాలే కదా అవన్నీ కూడా. సో అవన్నీ కూడా నాన్ ట్యాక్సబుల్ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. ట్యాక్సబుల్ రిసిప్ట్స్ ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏందో తెలుసమ్మా, ట్యాక్సబుల్ రిసిప్ట్స్ అనేది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద నెక్స్ట్ మనకి బిట్టుపడే అవకాశం ఉంది, దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా మనకి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం పర్సంటేజ్ ఆఫ్ జీడిపితోని మనం కంపారిజన్ చేస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఏదైతుందో స్థూల దేశీయ ఉత్పత్తితో మనం కంపారిజన్ చేస్తాము. అలా డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా, ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా వచ్చే ఆ యొక్క ఏదైతుందో జీడిపితో మనం కంపారిజన్ చేస్తాము. అలా యావరేజ్గా చూసుకుంటే 11.8% ఆఫ్ జీడిపి అనేది ఉంది. పన్నుల ద్వారా, పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం అనేది 11.8% అన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. గత 3 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా 0.1%, 0.1% అనేది పెరుగుతుందమ్మా. 11.6, 11.7, 11.8 అనేది పెరుగుతున్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుందమ్మా. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా 11.8. అయితే ఆప్టిమల్ అంటే ఏంది, అభిలషణీయమైన ట్యాక్స్ జీడిపి రేషియో ఎంత అని అడుగుతారమ్మా. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిలషణీయమైన ట్యాక్స్ జీడిపి రేషియో 15% ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటాం, పన్ను మరియు జీడిపి నిష్పత్తి అని చెప్పేసి అంటాం. ఆ పన్ను జీడిపి నిష్పత్తి అనేది ఎంత శాతం అనేది ఉండాలి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంటే 15% ఉండాలని చెప్పేసి ఆర్థికవేత్తల యొక్క విశ్లేషణ.
సో అలా రాష్ట్రాలతో కలుపుకుంటే ఇంకొక 10% కలిపితే పన్ను ద్వారా మొత్తంగా చూసుకుంటే 25% అనేది మనకి ఉండాలి అనేది దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్. కానీ ఇప్పుడు చూసుకుంటే 12% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు మనకి 2014లో చూసుకుంటే నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చేసరికి 10% ఆఫ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఉండేది. 2024 కల్లా అది 12% పెరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో అంటే కేవలం 2% పెరుగుదల నమోదైందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలిసిపోతుందమ్మా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కరోనా టైంలో మన ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది మనకి దెబ్బతీసిందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ 10% మాత్రమే, కరోనా సమయంలో 10% మాత్రమే. ఎందుకంటే ఆదాయాలు అనేది పడిపోయాయి, ఉద్యోగాలు అనేది కోల్పోయాయి కాబట్టి, కొనుగోళ్ళు అనేది పడిపోయాయి కాబట్టి, కన్జంప్షన్ అనేది పడిపోయింది కాబట్టి, పెట్టుబడులు అనేది పడిపోయాయి కాబట్టి, సో మళ్ళీ రికవర్ అయ్యేసరికి మనకి ఇంత సమయం అనేది పట్టిందన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలిసిపోతున్నాం. ఓకేనా. సో యావరేజ్గా 12% చేసుకోండి. ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది 12% చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అదే అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. అయితే ఇప్పుడు ఇక్కడతో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్, ఇప్పుడు మళ్ళీ ఇందులో సబ్ కేటగరైజేషన్. మరి పన్నుల ద్వారా అన్నారు, ఇందులో ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి, పరోక్ష పన్నులు ఉన్నాయి. ప్రత్యక్ష పన్నులు అంటే ఏంది? ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. ఈ శాలరీ అకౌంట్స్ అనేది ఏదైతున్నాయో అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కిందకి వస్తాయి. సో అలా ఇది కాకుండా పరోక్ష పన్నులు కూడా ఉన్నాయి, జిఎస్టీ లాంటివి. ఓకేనా. మన వస్తు సేవలు కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, మనకి 18% జిఎస్టీ అని, 28% జిఎస్టీ అని, 5% జిఎస్టీ అనేది ఇంపోజ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఆ గ్రీన్ ఎల్లో పార్ట్ ఏంటి సార్ అని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఈ ఎల్లో పార్ట్ అనేది చూస్తే మనకి ప్రత్యక్ష పన్నులు. ఈ ఏదైతే మనం చెప్పుకున్న ఈ 11.8% అనేది చూసుకుంటే ఇది టోటల్ ట్యాక్స్, మొత్తం పన్నులు అనేది ఓవరాల్గా ట్యాక్సెస్ అనేది. ఏదైతే మనం చెప్పుకున్న 6.8% అనేది ఏదైతే ఉందో, ఈ ఎల్లో పార్ట్ అనేది ఏదైతే ఉందో ఇది ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష అంటే తెలుసు కదా, డైరెక్ట్ ట్యాక్సెస్. అండ్ మిగిలిపోయిన ఏదైతే మనం చెప్పుకున్న 5% అనేది ఏదైతే ఉందో, 5.0% అనేది ఏదైతే ఉందో అది పరోక్ష పన్నులు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇది వచ్చేసి, ప్రత్యక్ష పన్ను వచ్చేసి డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏది అధికంగా ఉందమ్మా? 6.8%. అంటే పన్నుల వాటాలో చూసుకుంటే మోర్ దాన్ 50%, అంటే దాదాపు 55% వచ్చేసి మనకి ప్రత్యక్ష పన్నులే ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్సెసే ఉన్నాయి అన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. కేవలం 5% మాత్రమే, అంటే 45% మాత్రమే మనకి పరోక్ష పన్నులు ఉన్నాయి. సో ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగితే ఓవరాల్గా ట్యాక్సెస్ పరంగా చూసుకుంటే 55% వచ్చేసి మనకి ప్రత్యక్ష పన్నులు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ట్యాక్సెస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 100 పైసలుగా చూసుకుంటే 45% వచ్చేసి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పరోక్ష పన్నులు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ప్రజల మీద పన్నులు భారం అనేది మనకి ఏమైందమ్మా, యొక్క ప్రత్యక్ష రూపంలో మనకి ఎక్కువగా ఉంది, హైయెస్ట్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏది ఎక్కువ శాతం పెరుగుదల నమోదైంది? డైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగిందా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగిందా? ఇక్కడ ప్రత్యక్ష పన్నులు అనేది ఒకప్పుడు 5.5% ఉండేది, అది పెరుగుతూ ఇప్పుడు ఏమైంది 6.8%. అంటే ఎంత పెరుగుదల నమోదైందమ్మా? 1.3% అనేది పెరుగుదల నమోదైంది ఈ 10 సంవత్సరాల్లో, 1.3. అదే పరోక్ష పన్నులు వచ్చేసి ఒకప్పుడు మనకి 4.4% ఉండేది, అది కాస్త ఏమైందమ్మా ఇప్పుడు 5%. అంటే ఎంత పెరుగుదల నమోదైంది? కేవలం 0.6% మాత్రమే పెరుగుదల నమోదు. అంటే ఏది వేగవంతంగా పెరిగింది, ఏది ఇంక్రిమెంటల్ అనేది ఏది ఎక్కువగా ఉంది? ప్రత్యక్ష పన్నులు అనేది ఇంక్రిమెంట్ ఎక్కువగా ఉందా, పరోక్ష పన్నులు అనేది ఇంక్రిమెంట్ ఎక్కువగా ఉందా? ఎస్, ఏదైతే మనం చెప్పుకున్న ఆ ప్రత్యక్ష పన్నులు అనేది ఇంక్రిమెంట్ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. పరోక్ష పన్నులకి సంబంధించిన ఇంక్రిమెంట్ అనేది తక్కువ ఉంది. ప్రత్యక్ష పన్నులకి సంబంధించిన డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించిన ఇంక్రిమెంట్ అనేది పెరుగుదల అంటాం. పెరుగుదల అమ్మ, ఇది ఇంక్రిమెంట్. పెరుగుదల అనేది ఏదైతే ఉందో ఆ యొక్క పెరుగుదల అనేది వేగవంతంగా, ఆ ఇంక్రిమెంట్ అనేది ఏది ఎక్కువగా ఉందనే సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. పరోక్ష పన్నులు అనేది తక్కువగా ఉంది. ఇది ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువ ఉందని అడుగుతాడు, లేదంటే ఏది ఎక్కువ ఇంక్రిమెంట్ అందుతాడు. రెండు కూడా ప్రత్యక్ష పన్నులే ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది మంచిదేనమ్మా. పరోక్ష పన్నులు అనేది పేద వాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. ప్రత్యక్ష పన్నులు అనేది ఎవరైతే ధనిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం పడుతుంది. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చూసుకుంటే ప్రత్యక్ష పన్నులు అధికంగా ఉండాలి, పరోక్ష పన్నులు తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య తరగతి వాళ్ళు కానీ, దిగువ మధ్య తరగతి వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ వస్తు సేవల కొనుగోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి మీద ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే తెలియకుండానే
ఓకేనా, ఇన్విజిబుల్గా పరోక్షంగా వాళ్ళకి ట్యాక్స్లు అనేది వాళ్ళ జోబుల నుంచి కలెక్ట్ చేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అదే ప్రత్యక్షంగా తీసుకున్నాం అనుకో, నీకు తెలిసి నీ శాలరీ అకౌంట్ నుంచి నీకు తెలిసి నీ కరెంట్ అకౌంట్ నుంచి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి చెప్పి మరీ కలెక్ట్ చేస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. టీడీఎస్ రూపంలో ఇవన్నీ కూడా కట్ అవుతుంటాయి కదమ్మా. సో అలా మనకి ప్రత్యక్ష పన్నులు అనేది మనకి బెటర్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యక్ష పన్నులు అనేది ఎక్కువగా ఉంటాయి, పరోక్ష పన్నులు అనేది అల్పంగా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి కొంచెం బ్రేక్ తీసుకొని మీకు ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క పార్ట్ ఏకి సంబంధించింది ఏదైతే ఉందో ఆ పార్ట్ ఏకి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. డైరెక్ట్గా వీల్ గోయింగ్ టు దిస్ పార్ట్ ఏ. తర్వాత వచ్చేసి మనం పార్ట్ ఏ తర్వాత మీకు కొంచెం బ్రేక్ అనేది ఇచ్చి ఈ ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించిన కోసెలోటు, ఓకేనమ్మా, అట్ ద సేమ్ టైం మనకి రెవెన్యూ లోటుకి సంబంధించింది, ప్రాథమిక లోటు ప్రైమరీ డెఫిసిట్కి సంబంధించింది, ఎఫెక్టివ్కి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకున్న రెవెన్యూ డెఫిసిట్. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా డెఫిసిట్స్ అన్నీ కూడా మీకు ఒక చిన్న సెషన్ అనేది తీసుకుంటాను, ఒక స్మాల్ సెషన్, మేబీ అది 15 minutes నుంచి 20 minutes. ఇప్పుడే చెప్పానంటే అది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక మనం డైరెక్ట్గా పార్ట్ ఏకి వెళ్ళిపోదాం. సో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేది ఏదైతుందో అది మనం డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. పార్ట్ ఏ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది చాలా లెందీగా ఉంటుంది. సో ఇది చాలా లెందీగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ కూడా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని నేను ఆ సెషన్ అనేది తీసుకుంటాను. ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.